శంకరాచార్యులు వారు మరి ఈ స్తోత్రాన్ని శివానంద లహరి స్తోత్రాన్ని రచించారు కాబట్టి ఆయన్ని స్మరించడం కూడా ఒక న్యాయం. కాబట్టి శంకరాచార్యులు వారి యొక్క భజన వినండి, చెప్పండి. శంకర గురో జయ శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, భజనమాలుంటే 131. శంకర గురో జయ శంకర గురో, శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, శంకర గురో జయ శంకర గురో, శంకర గురో జయ శంకర భగవత్పాద శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, శంకర గురో, శంకర గురో, శంకర గురో, శంకర భగవత్పాద శంకర గురో, శంకర భగవత్పాద. అపార మహిమా గురునాథ, అపార మహిమా గురు, కృపా సాగరా గురునాథ, కృపా సాగరా గురు, గురునాథ జయ గురునాథ, గురునాథ జయ గురునాథ, సద్గురునాథ గురునాథ, సద్గురునాథ గురునాథ, 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 సద్గురునాథ గురునాథ, సద్గురునాథ గురు, దీన దయాళో గురునాథ, దీన దయాళో గురు, పూర్ణ కృపాళో గురునాథ, పూర్ణ కృపాళో గురు, గురునాథ జయ గురునాథ, గురునాథ జయ గురునాథ, సద్గురునాథ గురునాథ, సద్గురునాథ గురు, గురునాథ, 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 సద్గురునాథ గురునాథ, సద్గురునాథ గురు, అఖండ వైభవ గురునాథ, అఖండ వైభవ గురు, అద్భుత చరిత గురునాథ, అద్భుత చరిత గురు, గురునాథ జయ గురునాథ, గురునాథ జయ గురునాథ,
సద్గురునాథ గురునాథ సద్గురునాథ గురునాథ 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 సద్గురునాథ గురునాథ సద్గురునాథ గురు అనంతనామా గురునాథ అనంతనామా గురునాథ అనంతనామా అనంతరూపా గురునాథ అనంతరూపా గురునాథ జయ గురునాథ గురునాథ జయ గురునాథ సద్గురునాథ గురునాథ సద్గురునాథ గురునాథ గురునాథ సద్గురునాథ గురునాథ సద్గురునాథ గురు శంకర గురో జయ శంకర గురో శంకర భగవత్ పాద శంకర గురో శంకర గురో జయ శంకర గురో శంకర గురో జయ శంకర భగవత్ పాద శంకర గురో శంకర భగవత్ పాద శంకర శంకర గురో శంకర గురో శంకర భగవత్ పాద శంకర గురో శంకర భగవత్ పాద శంకర గురో जय बोलो श्री शंकराचार्य महाराज की जय। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः।
ఓం సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయః అని ఒక సూత్రం చెప్తారు మహాత్ములు. సాధారణంగా వైరాగ్యం కలిగి ఉండటము అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మిగతా టాలెంట్స్ ఉన్నా లేకపోయినా వాడు తెలివైన వాడా, మేధావా, శాస్త్రం అర్థం చేసుకుంటున్నాడా, అర్థం చేసుకోవట్లేదా, వాడు ఎంత చాకచక్యం కలిగిన వాడు, ఇవన్నీ గురువు ఎప్పుడూ చూడడు. గురువుకి ఎప్పుడు శిష్యుడిలో కావాల్సింది ఏమిటి అనంటే పరమ వైరాగ్యం. వైరాగ్యం అనంటే మనం సాధారణంగా దానికి ఒక రాంగ్ డెఫినేషన్ని మైండ్లో మనం స్థిరపరచుకున్నాం. ఏమిటి అనంటే వైరాగ్యం అనంటే అన్నీ వదిలేయటం, గడ్డాలు మీసాలు పెంచుకొని ఎక్కడికో అడవులకు వెళ్ళిపోయి గుహల్లో ఉండిపోయి ఎవరితో పలకకుండా అలా భిక్షాటన చేసుకుంటూ తిరగటం. లేదా వైరాగ్యం అంటే అన్నిటినీ వదిలిపెట్టేయాలి, అన్నిటినీ, ఎవరితో పలకకూడదు, భార్యా బిడ్డలు, ఇల్లు వాకిలి ఇవన్నీ ఏముండవు, వాటితో మనకి పని లేదు అనేటువంటి ఒక రాంగ్ నోషన్ని మనం ఏర్పరచుకున్నాం. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానందుల వారు దానికి ముందు దాని తర్వాత, బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా, బిఫోర్ స్వామి చిన్మయానంద ఆఫ్టర్ స్వామి చిన్మయానంద, సన్యాసం అనేటువంటి పదానికి అర్థం చాలా చక్కగా ఆయన తన జీవితం ద్వారా నిరూపించారు. లైక్ స్వామి వివేకానందుల వారు సన్యాసం అనంటే కూడా ఇదే అర్థం. అన్నిటినీ వదిలిపెట్టి ఎందుకు కరగానటువంటి వాళ్ళు జీవితంలో వారు బతుకుబండిని ఏడ్చలేక చేతగాక అసమర్థులై అన్నిటినీ వదిలిపెట్టి పారిపోయేటువంటి వాళ్ళు సన్యాసులు. వాళ్ళ వలన దేశానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి ఒక భావన అప్పటికే స్థిరపడిపోయిందండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పూర్వకాలంలో ఏది నచ్చకపోతే వెళ్ళిపోయి హిమాలయాల్లో ఏ గురువు దగ్గర ఉంటే ఆయన ఏదో కాషాయ వస్త్రాలు ఇస్తే కట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. హుక్కా తాగుతారు, అక్కడక్కడ తిరుగుతూ భిక్షాటన చేసుకుంటూ వచ్చేవాళ్ళని చేతులెత్తి ఇలా ఇలా ఆశీర్వదిస్తుంటారు. మేము గురువులం, మేము బాబాలం అన్నాం. వాళ్ళు కూడా అయ్యో ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు మామూలు కాదు నాయన, బాబోయ్ వామ్మో అని చెప్పి వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు చేసి వాళ్ళని గురువులుగా, అయ్యో వాళ్ళ ఆశీర్వాదం ఉంటే బాగుండే, బాబాజీ బాబాజీ ఆశీర్వాద్ దీజియే అనేవాళ్ళు. కొంతమంది అయితే ఇంకా నయం, బాబాజీ हमको ये काम नहीं हो रहा है, आपकी आशीर्वाद से हम पूरा करने के इच्छा है, ప్లీజ్ हमको ఆశీర్వాద్ దీజియే, ఆప్ ఏ రఖియే అని చెప్పేసి అప్పట్లో 10 రూపాయలు 20 రూపాయలు చేతిలో పెట్టేవాడు. అప్పట్లో అది ఎక్కువ కదా, అవునా? కాబట్టి ఇట్లా ఒక వ్యాపారంలాగా అయిపోయింది. అది కూడా ఒకప్పుడు ఒక భయానికి లోనైపోయారు జనాలందరూ కూడా, ఒక నమ్మకం కోల్పోయారు హిందూ ధర్మం పైన. మొన్న
నిన్న గురుదక్షిణ కార్యక్రమం ముందు నేను అనౌన్స్ చేసిన తర్వాత జగన్నాథరాజు గారు స్టార్ట్ చేశారు, త్యాగేనైకే అమృతత్వ మానసు అని. దానికి ముందేంటి? దానికి ముందు మంత్రం త్యాగేనైకే అమృతత్వ మానసు అని మనం విన్నాం కదా. ఎప్పుడైనా విన్నారా ఈ పదం? ఈ లైన్ విన్నారా? విన్నారు, మీరు విన్నారులే, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు అన్నీ త్యాగం చేశారు కాబట్టి మీరు విన్నారు. పాపం మిగతా వాళ్ళందరూ ఏదో వచ్చారు, వింటున్నారు. మహాత్ములైనటువంటి సర్వసంగ పరిత్యాగులైన మహాత్ములు ఏ గుడికి వచ్చినా, ఏదైనా ఒక కార్యక్రమానికి వచ్చినా, ఒక ఉపన్యాస కార్యక్రమంకి వచ్చినా ఒక పురోహితుడు పూర్ణకుంభం పట్టుకొని లోపలికి ఆహ్వానం పలకాలి. అది పద్ధతి. అప్పుడు గుళ్ళల్లో వాళ్ళు కూడా ఒక సన్యాసి కానీ లేకపోతే ఒక మఠాధిపతి పీఠాధిపతి వచ్చినప్పుడు ఈ మంత్రం పలుకుతారు. ఇది పూర్ణకుంభ మంత్రం అంటారు, త్యాగమంత్రం అని. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు పరేణ నాకన్నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాధ్యతయః శుద్ధసత్వాః తే బ్రహ్మలోకే తు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే దహరం విపాపం పరమేస్మభూతం యత్ పుండరీకం పురమధ్యసగ్గస్థం తత్రాపి దహరంగగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది పూర్ణకుంభ మంత్రం. మనందరం నేర్చుకోవాలి ఇది. అవునా? ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేర్పుతాలి ఆన్లైన్ క్లాస్లో. బట్ సన్యాసులు, ఇప్పుడు మీరు కార్యక్రమానికి వచ్చే ముందు ఒక సన్యాసి మన మందిరం లోపల అడుగుపెట్టేటప్పుడు భక్తులందరూ కలిసి చదవాలి, నేర్చుకోవాలి మంత్రం, లేదా గురుస్తోత్రం అన్న చదువుకుంటూ తీసుకురావాలి. దీంట్లో మొట్టమొదటి ఏం చెప్పారు? నా కర్మణ నా ప్రజయా నా ధనేన. నా కర్మణ నా ప్రజయా నా ధనేన. అవునా? అమృతత్వం అంటే మోక్షం ఎలా వస్తుంది? నా కర్మణ. నువ్వు ఎంత పెద్ద పనివాడివైనా, నువ్వు ఎంత గొప్ప ప్రొఫెషన్లో ఉన్నా, ఎంత నువ్వు చూడండి కర్మలు ఈ ప్రపంచంలో నువ్వు ఎన్నెన్నా చేయి, అత్యద్భుతమైనటువంటి పని. స్వామి వివేకానంద వారు అంటారు, ఈవెన్ ఏ ఫూల్ కెన్ డూ గ్రేట్ వర్క్స్. ఈవెన్ ఏ ఫూల్ కెన్ పెర్ఫార్మ్ ఆర్ డూ గ్రేట్ works. Only a Mahatma can be able to do even a small work with great attitude. మహత్కర్మలు, కర్మయోగం అంటే ఏది? పెద్ద కర్మలు చేయటం కర్మయోగం కాదండి. ఇల్లు ఊడవటం కూడా కర్మయోగమే, పాత్రలు తోమడం కూడా కర్మయోగమే. అవి మనకు అల్పం, అది పనులు చేసేది లేండి అంటాం. అర్థమైందా? మన మైండ్ని రిపేర్ చేసుకోవడానికి ఈ పనులండి అండి. ఇల్లు ఊడవటం అని అంటే ఏంటి? నీ మనసులో ఎంత స్వచ్ఛత ఉంటుందో బయట కూడా అంత స్వచ్ఛతను నువ్వు కోరుకుంటావు. అలాగే పాత్రని కడుగుతున్నప్పుడు నా అంతఃకరణంలో ఎంత మలినం ఉందో ఈ మలినాన్ని వదిలించేటప్పుడు ఆ భావం చేయండి. ఇప్పుడు నా మలినం అంతా తొలగించుకుంటున్నాను అనే భావంతో మీరు చేశారు, ఆ యోగం అయిపోయింది. కాబట్టి నా కర్మలు కేవలం కోరికలతో కర్మలు చేయడం ద్వారా ఎవరికి మోక్షం రాదు. ఈవెన్ నిష్కామ కర్మ చేసినా మోక్షం రాదు. అదేమిటండి మరి? కర్మయోగం ఎందుకు చెప్పారు? కర్మయోగం పాటించడం ద్వారా మనసు అంతఃకరణం శుద్ధి అవ్వటం వరకు మాత్రమే దాని ప్రయోజనం. శివానంద లహరి ఉపన్యాసానికి రావాలి అని అనుకొని ఇల్లు వాకిలి అన్ని వదిలిపెట్టేసి గేటు దాకా రావడం కర్మయోగం. గేట్లో నుంచి ఈ గడప దాకా రావడం భక్తి యోగం. అందులో నుంచి లోపలికి వచ్చి స్థిరంగా కూర్చొని ఆలకించడం జ్ఞానయోగం. అర్థమైందా? 7 దాకా వచ్చేసాం, కర్మయోగం.
అంటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది నిన్ను కర్మయోగం. భక్తి యోగం లోపలికి ప్రవేశింపజేసింది, జ్ఞానయోగం నిన్ను కూర్చునేట్లుగా చేసింది. అలాగే కర్మ యొక్క ప్రయోజనం ఎంతవరకు అనంటే కర్మ చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కొరకు మాత్రమే కర్మలు తప్ప వస్తూపలబ్ధయేన, మోక్షాన్ని పొందడానికి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి అవి అర్హం కాదు. నీకు అర్హతని చేకూర్చేటువంటిది కర్మయోగం. న ప్రజయా, ప్రజయ అనంటే మంది మార్బలం, మాకూరు ధనజన యవ్వన గర్వం అని అన్నారు కదా శంకరాచార్యుడు. జనగర్వం, నాకు ఇంత ఫాలోయింగ్ అనే ఒక అర్థం. లేదా కేవలం సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ, సంతానాన్ని పోషిస్తూ, సంతానాన్ని పెంచుతూ నా వంశాన్ని పెంచుకోవడం ద్వారా మోక్షం వస్తుందా? న ప్రజయ. అలా అనుకుంటే సగరపుత్రులు ఎంతమంది, ఎంత కావాలి, ఎంత తొందరగా రావాలి? మరి ధృతరాష్ట్రుడికి 100 మంది పుత్రులు, కుంతీదేవికి 5గురే. అవునా? మరి 100 మంది పుత్రులున్న ధృతరాష్ట్రుడికి మోహం ఉందా? 5గురే పుత్రులున్న కుంతీదేవికి మోహం ఉందా? చూడండి, కృష్ణుడు శరీరాన్ని వదిలిపెట్టాడమ్మా, నిర్యాణం చెందాడు, ఆయన శరీరం వెళ్ళిపోయింది, ఆయన అంతర్ధానం అయిపోయారు, అవతార సమాప్తి అయిపోయింది అని తెలిసిన తక్షణం ప్రాణం వదిలిందండి కుంతీదేవి. తక్షణం, ఒక్క క్షణం కూడా ఆగలేదు. అంత భక్తి కృష్ణుడు అంటే. కాబట్టి ఇది ఒక మానసికమైనటువంటి అర్హత, పరిపక్వత. కాబట్టి నా ప్రజయ నా ధనేన, మహాత్ముల యొక్క అనుగ్రహం, వారి నుంచి మోక్షాన్ని పొందడం అనేది వాళ్ళకి, మనం బంగారపు కిరీటాలో వజ్ర సింహాసనాలో ఏవో చేసి వాళ్ళకి బిల్డింగులు కట్టి పెద్ద ఆశ్రమం నిర్మించి ఇచ్చిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా? రాదు. మరి ఎలా వస్తుంది స్వామి? మా దగ్గర ఉన్నవి అవే కదా, కర్మ, ప్రజ, ధనం, ఈ 3 మా దగ్గర ఉన్నాయి. కర్మ, మేము ఏమైనా కావాలంటే సేవలు చేయగలం ఇక్కడికి వచ్చి, లేదా ప్రజ, మా పిల్లల్ని పంపించి కూడా సేవ చేయించగలం. ధనం, ఏదన్నా కావాలంటే ధన సహాయం కూడా చేయగలం. ఇంత చేస్తున్నా మాకు మోక్షం రాదా? లేదు. మరి ఎలా వస్తుంది? త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగము వలన మాత్రమే మోక్షం వస్తుంది. ఏ త్యాగం చేయడం ద్వారా? ఆల్రెడీ తన యొక్క కర్మని సేవ రూపంలో త్యాగం చేస్తున్నాడు, తన యొక్క సంతానాన్ని సన్మార్గంలో నడిపిస్తున్నాడు, అలాగే తన యొక్క ధనాన్ని కూడా డొనేషన్ రూపంలో, విరాళం రూపంలో ఇస్తూ ఆదుకుంటూ సేవ చేస్తున్నాడు. మరి మోక్షం రావాలి కదా? లేదండి. త్యాగేన ఏకే అమృతత్వ మానసు. త్యాగం వలన మాత్రమే. త్యాగం అంటే ఏమిటి? ఇక్కడ మనకున్నవి త్యాగం చేయటం కాదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. త్యాగం చేయటం అంటే నా దగ్గర ఏమున్నాయో వాటన్నిటినీ ఇచ్చేయటం త్యాగం కాదు, తనని తాను సమర్పించుకోవడం త్యాగం. అహంకారాన్ని త్యాగం చేయటం, నేను చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టడం. ఇదంతా నా సంతానం, నా యొక్క ఫాలోయింగ్, నేను తీసుకొచ్చాను మిషన్కి, నేను తీసుకొచ్చాను, నా వలన వచ్చారు అనుకునే అహంకారాన్ని వదిలిపెట్టడం త్యాగం. ఇది నా సంపాదన, నేనే వీటన్నిటికీ డొనేషన్ ఇచ్చాను, నా బోర్డు ఏది, ఎక్కడేది, ఇక్కడ నా బోర్డు కనబడట్లేదే. కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బోర్డు కనబడకపోతే అసలు కొంపలు మునిగిపోయి కలియుగం అయిపోయింది అన్నంత బాధపడిపోతాం. ఎందుకని? మేము డబ్బు ఇచ్చామండి, మా పేరు లేకపోతే ఎట్లా? అవునా కదా? త్యాగం చెయ్యమని అవకాశం ఇచ్చాడు భగవంతుడు. ఆ అవకాశం దగ్గర కూడా మనం రాజకీయాలు చేసి అక్కడ కూడా నా ప్రాభవమే చూపించాలండి. ఇంక భగవంతుడి ముందు మనం ఎంత? అవునా కదా? ఆయనే ఇవ్వకపోతే అసలు డబ్బు ఉందండి, ఈ చేతికి ఇచ్చే గుణం ఎవడిచ్చాడు? గుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకవేళ ఇవ్వాలనుకున్న చెయ్యి పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదా? ఈ పనులే చేయే పని చేయకపోతే క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయో ధర్మస్య త్వరితాగతి అని మూర్ఖుడైన కర్ణుడి నోట్లోంచి ఒక మంచి మాట వచ్చింది ఒకసారి. క్షణం విత్తం క్షణం చిత్తం. ధనం మనం సంపాదించింది క్షణంలో పోవచ్చు, ఎవడు దొంగతనం చేస్తాడో, ఎట్లా పోతుందో, దేంట్లో లాస్ వస్తుందో. క్షణం చిత్తం, ఈ క్షణంలో నువ్వు ఒకటి అనుకున్నా ఒక మంచి పని చేయాలని, వెంటనే చేయి, దాన్ని పోస్ట్ పోన్ చేయద్దు. రేపు చూద్దాంలే, ఇంకా ఆ తర్వాత చూద్దాంలే, ఇంకో గంటల తర్వాత చూద్దాంలే, ఇలా పోస్ట్ పోన్మెంట్. క్షణం చిత్తం, మళ్ళా తర్వాత క్షణంలో అంత ఇన్స్పిరేషన్ ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి
నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరించాలనుకున్నావో ఆ తక్షణమే దాన్ని వాయిదా వేయకుండా నువ్వు ఆచరించాలి. ధర్మస్య త్వరితాగతి, ధర్మం అనేటువంటిది పోస్ట్పోన్ చేయకూడదు, కాలయాపన చేయకూడదు. త్వరితాగతి. ఫోన్స్ సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి అందరూ. అవునా? కాబట్టి మనకు మన సంగతి, మన యొక్క మానసిక స్థితి, మనం ఎంత మేరకు సాధనకు అర్హులుగా ఉన్నామో అనేది మనం పరీక్షించుకోవాలనంటే మనం వదిలిపెట్టాల్సింది మనకున్నవి కాదు, మన మీద మనకున్నటువంటి అభిమానం, దేహాభిమానం, జీవభావం, వీటిని గురువుకి సమర్పించుకోవాలి. గురువు కోరుకునేది అదే. శిష్యుడు ఎన్ని బాధలు పడుతున్నాడు, ఎంత చక్కగా సుఖిస్తున్నాడు, హీ డజంట్ బోదర్. దే ఆర్ లీస్ట్ బోదర్ టు గురుదేవ్. గురువుకి అవన్నీ అసలు లెక్కలో ఉండవు. శిష్యుడు ఎంత ఎదుగుతున్నాడు, ఎంత పరిపక్వతను సాధించాడు అనేది మాత్రమే గమనిస్తాడు తప్ప వాళ్ళు ఎంత తెచ్చారు, ఎంత ఇచ్చారు, ఏం చేశారు, ఒకవేళ గొప్ప గొప్ప కానుకలు తీసుకొచ్చి ఇచ్చినా వాడిలో ఆత్మసాధన సరిగా జరగకపోతే చివాట్లు పెడతాడు గురువు. అది మనం నేను ఇంత ఇచ్చినా అంటారా అని అంటాడు గురువు. కాకపోతే ఇంకెవరు అంటాడు? కోట్లు ఇస్తే అంటారా మనల్ని? అవునా కదా? ఇది కొంచెం కొట్టుకుంటూ గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంచెం ఆ త్యాగం కూడా రావాలంటే ఇంకొకటి కావాలండి. ఏమిటో తెలుసా? నిష్కల్మషత్వం. గురువు దగ్గరకు వచ్చి మనం కపట బుద్ధిని ప్రదర్శించకూడదు. అక్కడ అసలు నాకేం తెలియదు అన్నట్టు ఉండాలి. ఒక ఆజ్ఞ మనకి ఏదన్నా చెప్పారు, ఒక మంచి విషయం చెప్పారు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, ఫాలో ఇట్. జీవితంలో ఎవడెవడో చెప్పినవి ఎన్నో పాటించాం కదా, ఎన్నెన్నో పాటించుకుంటూ పోతున్నాయో. గురువుగారు ఒక్క మాట మన మేలు కోసం ఒకటి చెప్పినప్పుడు మనం ఎందుకు ఆచరించకూడదు? ఆచరించి చూడు, పోయిన నష్టమేముంది? ఎందుకంటే వాళ్ళు ఏవి మన నాశనం కోరుకొని ఏ పనులు చెప్పరు కదా. అవునా కదా? కాబట్టి త్యాగేన ఏకే అమృతత్వం ఆనసుహం. కాబట్టి ఈ పరమ వైరాగ్య స్థితి ఏదైతే ఉన్నదో, ఈ వైరాగ్యాన్ని సాధించటం అనేటువంటిది చాలా చాలా కష్టం. అయినా శంకరాచార్యులు వారు ఎంత కరుణాహృదయులనంటే, మందమధ్యమ రూపాసి అంటే మందంగా వైరాగ్యం ఉన్న, మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా వాడు సాధనలో ఉండటం అనేది గనక చేస్తే ఒకనాటికి అది మెరుగవుతుంది. పొరపాటును కూడా ఆ మార్గాన్ని వదిలిపెట్టకుండా, గురువుని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకో. నీకు వైరాగ్యం లేకపోయినా పర్వాలేదు, కొద్దిపాటి వైరాగ్యం ఉందా చాలు, అదే పెరుగుతుంది. కాకపోతే నువ్వు ఆ రెగ్యులర్ సత్సంగం అనేది మానకుండా నిరంతరము, ఇప్పుడు ఇక్కడైతే ఆరాత్రికం చేస్తున్నారు, లేదో ఒక ప్రసంగమో లేకపోతే పురాణ పఠనమో, గాథలు వినడమో, రామకృష్ణ చరిత కథామృతమో ఏదో ఒకటి వినడం, కంటిన్యూస్గా వినదే విను. అబ్బో చాలాసార్లు విన్నానండి, మళ్ళీ మళ్ళీ విను. చాలాసార్లు అన్నం తిన్నాం కదా, రోజు తింటల్లా, రోజు తినే అన్నమే కదా. ఇవాళ ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి రోజు అన్నం తింటున్నాను, ఇవాళ ఎందుకు లేదు తింటామని వదిలేస్తామా? లేదు లేదు, నా శరీరానికి బలం కావాలి కదా, అందుకని తింటున్నా. అలాగే నీ మనసుకు కూడా బలం కావాలి కదా, అందుకని విను. విన్నదైనా ఎన్నిసార్లు విన్నా వింటూనే ఉండాలి. జీవితాంతం ప్రాణం పోయేంత వరకు ఆ సత్సాంగత్యం వదలకూడదు. కాబట్టి దానికి అర్హత ఏమిటి? పరమ వైరాగ్యం. ఈ వైరాగ్యం ఉన్నవాడు గుహలో ఉంటే ఏమిటి, ఇంట్లో ఏమిటి, లేకపోతే బయట ఉంటేనేమిటి, ఎక్కడుంటే ఏమిటి? ఏమంటున్నాడు ఇక్కడ? హో శంభో తవ పదే స్థితం చేత్, వాడి యొక్క మనస్సు నీ పదముల యందు స్థితం చేత్, నీ పాదపద్మాల పైన లగ్నమై ఉంటే అంతకమించినటువంటి యోగం ఇంకేముంది స్వామి? సచ పరమసుఖి పరమయోగి, వాడే పరమ సుఖవంతుడు, పరమయోగి కూడా అని చెప్పి తర్వాత ఏమని చెప్పారు? ఈ సంసారము నిస్సారము, ఈ సంసారంలో మనం ఎతికేటువంటి ఆనందం లేదు అని చెప్తున్నారు. మరి ఆనందం లేకుండా ఇన్ని కోట్ల మంది, మొత్తం 700 కోట్ల మంది ఈ ప్రపంచ జనాభాలో తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఈ సంసారంలో సుఖం ఉందని అనుకుంటే కదండి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవునా కదా? మరి మీరు పిచ్చోళ్ళే మాట్లాడుతున్నారు, ఈ సుఖం లేదంటారేమిటండి? సంసారంలో సుఖం లేదని మీరే చెప్తున్నారు. ఎందుకంటే మీకు చేత కాదు కాబట్టి అనుభవించడం. అందమే ఆనందం, ఆనందమే జీవితం అకరందం అని పాడుకుంటుంటాం.
అంతా అయిపోయి దెబ్బలు తగ్గుతుంది. వాళ్ళు నమ్ముకున్నోళ్ళు, వాళ్ళని ఆయన నమ్మినోళ్ళు, వాళ్ళు ఏదో మోసం చేసి వీళ్ళని ఏదో తులనాడి 10 మందిలో అవమానించి ఆస్తి అంతా పోయి ఎవడు బలకరించగా బెడ్ రిటర్న్ అయిపోయి కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోతే అప్పుడు అంటాడు జగమే మాయ అంటాడు. ముందేమో ఆనందమే జీవిత మకరందం, ఇప్పుడేమో జగమే మాయ. మరి నువ్వే కదా చెప్పావు, ఏమన్నా సన్యాసులు వచ్చి చెప్పారా? ఆయన ఏమన్నా సన్యాస కాదు కదా, తను అనుకున్నది జరగలేదు, భంగపాటు పడ్డాడు, ఆ భంగపాటులోంచి వచ్చింది వైరాగ్యం. కాకపోతే దాన్ని ఏమన్నారంటే శంకరాచార్యులు వారు, అది పరమ వైరాగ్యం కాదు నాయన, ఆపాత వైరాగ్యం అన్నారు. అది ఆపాత వైరాగ్యం. నిజ వైరాగ్యం కొంచెం ఉన్నా అది పెరుగుతుంది. ఆపాత వైరాగ్యం అంటే ఏమిటి? అప్పుడప్పుడు తత్కాల టికెట్ లాంటిది, ఆ క్షణంలో ఉంటుంది, మరు క్షణంలో ఉండదు. అవునా? తనను వదిలేసిన పార్వతే మళ్ళీ వచ్చింది అనుకోండి, ఆహా ఓహో అని మళ్ళీ పాటలు పడతాడు. వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి జగమే మాయ అన్నాడు. అవునా? మనం కూడా అంతే. వీఆర్ సో మచ్ డిపెండెంట్ ఆన్ ఎవ్రీబడి. అందరి మీద ఆధారపడిపోయి జీవితం సాగిస్తున్నాం. అదేం సుఖం? మనల్ని మనం పరిశీలించుకొని ఏకాంతంగా ఒక రోజులో కనీసం 15 నిమిషాలు అసలు నేను దేని మీద ఆధారపడకుండా, ఎవరితో ప్రమేయం లేకుండా, నా ఆనందానికి ఏ కారణము ఈ ప్రపంచంలో లేకుండా ఏదైనా ఒక ఆనంద స్థితి నా జీవితంలో ఒక క్షణం ఏదైనా ఉందా? ఒక్క క్షణం. నా ఆనందానికి కారణం ఉండకూడదు. ఒక వస్తువు కాకూడదు, ఒక వ్యక్తి కాకూడదు, ఒక పరిస్థితి కాకూడదు, ఒక అట్మాస్ఫియర్ కూడా కాకూడదు. ఏ కారణము లేనటువంటి ఆనందం ఏదైనా ఒకటి మీరు పొందితే ఎస్, మీరు సాధకులు. పొందగలుగుతున్నామా? ఆనందం ఏదైనా ఉందా అంటే లేకేమీ ఉంది. ఏంటది? ఏకాంతవాసం. నీలో నీవు నీ యొక్క జన్మని చరితార్థం చేసుకోవడానికి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం. హూ యామ్ ఐ? నేను ఎవడను? కస్త్వం కోహం ఉత ఆయాత, తర్వాత కామే జననీ కోమే తాత తత్వం చింతయతదిహ భ్రాత అన్నాడు. అంటే నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? మీ తండ్రి ఎవరు? మీ తల్లి ఎవరు? దీని గురించి తత్వం దృష్టితోంచి ఆలోచించు. రిలేషన్ దృష్టిలోంచి ఆలోచిస్తే వాళ్ళ ఒక అమ్మ నాన్న, నేను కొడుకుని, నేనేమో ఫలానా వంశానికి చెందినవాడిని, నా కులగోత్రాలు ఇవని చెప్తాం. నిజంగా వాళ్ళు ఎవరు? తత్వం అంటే ఏమిటి? నిష్కర్ష అంటే అల్టిమేట్ రియాలిటీ, ద అల్టిమేట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సైన్స్ కూడా అదే చేస్తుంది. ఒక వస్తువుకి మూలమైనటువంటి తత్వం ఏది? పిహెచ్డి చేస్తారు కదా, లోపల ఏముంది? ఈ ప్రపంచానికి అణువులు, పరమాణువులు వాటికి మూల కారణం అని చెప్పారు. ఆ పరమాణువుని కూడా ఇంకా శోధించండి, ఏముంది లోపల? ఏముంది? అనోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కంటే ఇంకా పరమాణు స్థితి కంటే ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వం ఒకటి ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. దానికి పేరు పెట్టారు సైన్స్ని, మహతో మహీయాన్. అదే ఎనర్జీ బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉంది. కానీ ఆ సూక్ష్మ దృష్టి సైన్స్ చెప్పదు, అది వేదాంతమే చెప్తుంది. దాన్నే భగవంతుడని, గురువని ఇక్కడ మనకి సూచన చేస్తుంది. ఇది ఎరిగి ఈ తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సంసారంలో ఉన్నా మీరు మునగరు. ద ఫెమిలియర్ ఎగ్జాంపుల్ రామకృష్ణులు చెప్పేది ఏంటి? మనం ఒక పడవలో ఉన్నాం. ఆ పడవ ఎక్కడుంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ప్రయాణం సాగాలంటే ఎలా సాగాలి? ఆ నీటి మీద పడవ మునక్కుండా ప్రయాణించాలి. నీటిలో పడవ ఉండొచ్చేమో కానీ పడవలో నీళ్లు ఉండరాదు. అబ్బే మా పడవలో నీళ్లు లేవండి అంటే పడవకి చిల్లుందేమో చూడండి. పడవకి చిల్లు అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కోల్పోవటం, మనోనిగ్రహం కోల్పోవటం, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలని అరిషడ్వర్గాలు కలిగి ఉండడం, అహంకారం కలిగి ఉండటం, మమకారం కలిగి ఇవన్నీ ఉంచుకొని నేను పరమభక్తుణ్ణి, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడిని అని అంటే కుదరదు. అవి చిల్లులే, ఎప్పటికైనా నిండిపోయి మునిగిపోతాం సంసారం. అందుకని ఏం చెప్తున్నారు? ఈ సంసారం అనేటువంటిది సంసారోయమతీవ విచిత్ర.
ఈ సంసారం అత్యంత విచిత్రమైనది అని మహాత్ములు ఏమిటయ్యా, వేమనలు ఏంటి, భర్తృహరి సుభాషితాలు ఏమిటి, ఎవరు చెప్పలేదు, అందరూ చెప్పారు. ఏమిటది? ఈ సంసారం అనేటువంటిది ఒక పెద్ద మాయా, మిథ్య, అందులో సారము లేదు, నిస్సారం, అసారే సంసారే అని అందరూ చెప్పారు. సరేలేండి, మేము తెలుసుకున్న తర్వాత మేము కూడా అదే విషయం చెప్తాం అంటాడు. అని మీరేంటి తెలుసుకొని చెప్పారు, మేము కూడా తెలుసుకోవాలి కదా. చాలామంది అనే పాట ఇది. మీకంటే తెలిసిందండి, మాకు తెలియలేదు కదా, మమ్మల్ని ఉండనియండి, మమ్మల్ని అనుభవించనియండి. కొంతమంది అంటారు లెట్ us ఎంజాయ్ అండి, మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వండి, మీరు ఎందుకంటే అనవసరంగా మమ్మల్ని చెడగొడతారు. అవునా కదా? ఎంజాయ్ అందరూ అంటుంటారు. పొరపాటున వాడు ఏదైనా పూజ చేసినా, వాళ్ళ అబ్బాయి గుడికి వెళ్ళినా, అమ్మో వీడేంటి రోజు గుడికి వెళ్తున్నాడు, అమ్మో ఏదో అయిపోయింది వీడికి. పొరపాటున అంటే మేము పిల్లలకి ఏం చేస్తామంటే బాలవిహార క్లాస్లో సండే కొన్ని ముఖ్యంగా జీవితంలో ఆచరించవలసిన కొన్ని నేర్పుతాం. వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు చూసుకోవాలి ఇంట్లో, అది మనకు సంబంధం లే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అని స్తుతి చేసి అన్నం తినమని చెప్తాం. ఇప్పుడు అదే పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు, స్వామీజీ చెప్పారు, తల్లిదండ్రులకి ఏం చెప్పారో తెలీదు. వాడు అన్నం పెట్టి తిన్నాయన తిను అంది. అనగానే వాడు కుడి చేతిలో నీళ్లు పోసుకొని స్ట్రైట్గా కూర్చొని ఓం బ్రహ్మార్పణం బయట చూస్తున్నాను అన్నమాట. తల్లి ఊరి నాయనో వీడేందో ఏదో చెప్పేస్తున్నాడు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి రావు, ఏదో అయిపోయింది. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. ఓరి నాయనో వీడేదో వైరాగ్యం అంటున్నాడు, వీడికి ఏదో అయిపోయింది నాయన, భయపడిపోతారు. అనుకున్నంత మాత్రాన వైరాగ్యం వస్తుంది ఏమిటి? అవునా? కాబట్టి ఇది దిక్కు తెలియక సంసారం అనేటువంటి భ్రమలో, సంసారంలో సుఖముందనేటువంటి భ్రమలో మేము పడి తిరుగుతూ ఉన్నామయ్యా. ఇలా మునిగిపోతున్న మమ్మల్ని రక్షించే నాథుడు ఎవరైనా ఉన్నారా అని మేము వెతికితే ఈ ముల్లోకాలలో ఒక్కడంటే ఒక్కడు లేడు. ఎవడయ్యాడు అనంటే హే శంభో, అది హే పశుపతే, చూడండి, త్రిజగతి మే త్వదన్య శరణ్య న, నీకంటే వేరుగా నన్ను రక్షించేటువంటి నాథుడు మరొకడు ఎవడు నాకు కనిపించలేదు, కాబట్టి నన్ను ఉద్ధరించు, నన్ను రక్షించు అని భగవంతుణ్ణి వేడుకున్నారు ఈ నిన్నటి వరకు జరిగిన శ్లోకాల్లో. ఇవాళ ఎందుకు నిన్ను కాపాడాలి? నీకు నాకు ఏమిటయ్యా సంబంధం? సాధారణంగా ఒకళ్ళకి హెల్ప్ చేయాలంటే ఏదన్నా ఒక రిలేషన్ ఉండాలి, లేదా వాళ్ళు తెలుసన్నా ఉండాలి. మరి నువ్వెవరవయ్యా నీకు నేను సహాయం చేయడానికి అనంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 14వ శ్లోకం. ఉన్నవాళ్ళు చూడండి, లేదు అని వెళ్ళండి. ప్రభుస్త్వం దీనానాం పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమివం బంధుసరణిః. మదవనం ఇయం బంధుసరణిః. అయ్యా స్వామి, ఓ పశుపతి, నీకు ఒక పెద్ద బిరుదుంది. ఏమిటది? దీనబంధు. దీనబంధు అంటే దీనులైనటువంటి వారిని బంధువులాగా రక్షించేటువంటి వాడు. భగవంతుడికి పెట్టారండి దీనబంధు. నిజానికి మనందరికి కూడా ఎవరున్నారు? బంధువులు ఉన్నారు. కానీ ఆ బంధువులు ఆదుకుంటారా? నో గ్యారెంటీ. అవునా? ప్రయోజనం ఉంటే ఆదుకుంటారు. వాడి నుంచి నాకే ప్రయోజనం రాదనుకుంటే వాడికి ఎందుకులే, వాళ్ళ వైపు మనకెందుకులే, మనం లేవని చెప్దాం, మన దగ్గర లేదని చెప్దాం, ఏదో చెప్పేసి తప్పించుకుంటాం. పరమబంధు అన్నాడు ఇక్కడ. పరమబంధు అంటే ఏమిటి? ఏ కారణాలు లేవు, అకారణంగా వచ్చి సహాయం చేస్తాడట, అకారణంగా రక్షిస్తాడట. వాడెవడు? వాడి ఉచ్చ నీచాలు ఏమిటి? వాడు పాపాత్ముడా, దురాత్ముడా, దుర్మార్గుడా, ఇవేమీ ఆలోచించకుండా, అవునా, స్వామి నన్ను రక్షించు, పాహి పాహి అని ఒక్కసారి పిలిస్తే చాలు, పరమశివుడు అలా వచ్చి రక్షిస్తాడు అని నీకు నీ చరిత్ర మొత్తం చదివితే మాకు తెలిసి వచ్చిందయ్యా స్వామి. నువ్వు దీనులైనటువంటి వాడికి పరమ బంధువు అని మేము విన్నాము, ప్రభుడవని కూడా మేము విన్నాము.
కాబట్టి మరి నేనెవరినో తెలుసా స్వామి? నువ్వేమో దీనబంధువుడివి, మరి నేనెవరిని? దీనులలో పరమాతి పరమమైనటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి దీనుణ్ణి. ఎవరికన్నా సహాయం చేయాలంటే ఎవరికైతే ఇంకా చాలా కష్టంగా ఉందో వాళ్ళకి ఎక్కువ సహాయం చేస్తాం. అలాగే దీనులలో పరమదీనుడు ఎవరైనా ఉన్నాడానంటే ఈ ప్రపంచంలో అది నేనే అని శంకరాచార్యులు వారు చెప్పుకుంటున్నారు. అలానే ఆయన దీనుడని కాదు, ఈ శ్లోకం చదివే ప్రతి వాళ్ళు అలా భావించమని చెప్తున్నారు. దీనాతి దీనులలో మొదటి వాడిని స్వామి నేను. కాబట్టి ఇప్పుడు నువ్వెవరివి అనంటే పరమబంధువు. దీనులైనటువంటి వారి పట్ల పరమ కరుణ చూపి వాళ్ళని రక్షించడంలో నీవు పరమ నిపుణుడవి కదా. కాబట్టి దీనుడనై మొట్టమొదటి వాడిగా దీనాది దీనుడై నేనెక్కడుంటే నన్ను రక్షించేటువంటి బంధువుగా నువ్వే కదా ఉండాలి. కాబట్టి మనిద్దరికీ కూడా బంధు సరణి, యం బంధు సరణి, నీకు నాకు ఒక బంధుత్వం ఏర్పడింది. ఏమిటది? నేను దీనుణ్ణి, నువ్వేమో దీనరక్షకుడవి. ఇంతకన్నా చుట్టరికం ఏం కావాలి స్వామి? కాబట్టి నన్ను రక్షించడానికి గట్టిగా పూనుకో, నన్ను మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు స్వామి. అందుకనే త్వయైవ క్షంతవ్యాహ, నీ చేత నేను క్షమించబడాలి. నా అపరాధాలని నువ్వు క్షమించి నన్ను ఉద్ధరించేటువంటి మద అపరాధాశ్చ సకలాహ. ఒకవేళ నేను ఇప్పటి వరకు ఏమైనా సకలాహ అపరాధాశ్చ ఏమైనా తప్పులు అపరాధాలు చేసుంటే వాటన్నిటిని నువ్వు క్షమించి ప్రయత్నాత్, అది కూడా నా మీద దృష్టి పెట్టి నన్ను రక్షించేటువంటి ప్రయత్నం నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం నీ మీద ఉంది స్వామి. అవునా? వెంకటేశ్వర స్వామి వారిని స్తుతి చేసినటువంటి అన్నమాచార్యులు వారు కూడా, ఆయన కూడా తన సంకీర్తనలో ఏం పాడుకున్నారు? పురుషోత్తముడవీవు పురుషాధముడనేను అన్నాడు. వెంకటేశ్వర స్వామి అన్నాడు, పురుషోత్తముడవీవు పురుషాధముడనేను. ఇంకా ఆ తర్వాత పాట రాదు నాకు. నువ్వెవరు? పురుషోత్తముడివే. నేనెవరిని? పురుషాధముణ్ణి. ఇక్కడ తనని తాను తక్కువ చేసుకుంటున్నాడు అని అంటే అక్కడ పాపి అని చెప్పడం కాదు. నేను మరి మానవ జన్మను ఎత్తిన తర్వాత నా ఇంద్రియాలు బహిర్ముఖమై మనస్సు లోకం యందు సక్తమై ఆ కామక్రోధాలతో లోకంలో పడి అజ్ఞతతో అజ్ఞానంలో ఎన్నో అపరాధాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను స్వామి. నేను ఒక దీనమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయాను. కాబట్టి నాలాంటి వాడిని రక్షించేటువంటి భారం నీదే కదా. అనంత కరుణామూర్తివైనటువంటి నీవు నాలాంటి వాడిని రక్షించడానికి ఎందుకు నువ్వు ఉద్యమించవు? కాబట్టి మత్ అవనం, అవనం అంటే రక్షించటం. గజ ప్రాణావనోత్సాహి శ్లోకం విన్నారు కదా. ఎవరు? ఎక్కడ? సిరికింజప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడే, అవునా, అభ్రకపతిని మన్నింపడే, అవునా. అక్కడ చివరిలో గజ ప్రాణావనోత్సాహి, గజ ప్రాణ అవన ఉత్సాహి. గజప్రాణాలని అవన అంటే రక్షించడం కోసం ఉద్యుక్తుడై పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాబట్టి నీవు కూడా మద అవనం ఇయం బంధుసరణి, నన్ను రక్షించడానికి ఈ పాటి బంధుత్వం నీకు తెలుసు కదా, సరిపోతుంది కదా స్వామి. కాబట్టి ఈసారికి కాపాడతాననుకో. సరేలే, నువ్వు నన్ను కోరుకున్నావు కాబట్టి ఈసారి నువ్వు నన్ను వేడుకున్నావు కాబట్టి పరమేశ్వరుడు మాట్లాడుతున్నట్టుగా భావిస్తున్నారు శంకరాచార్యులు. సరేలేవయ్యా, ఈసారికి నువ్వేదో కోరుకున్నాడు, నేను కాపాడుతాను, కానీ మళ్ళా నువ్వు తప్పులు చేయవని గ్యారంటీ ఏమిటి? వారం అంతా తప్పులు చేసి వారంలో కన్ఫెషన్కి చేసుకోవడానికి కాదు మన మతం, మన గ్రంథాలు చెప్పింది. పాపాత్ముణ్ణి చంపాలి. అందుకనే లోపలున్నటువంటి సిన్నర్ర, ఎక్కడి నుంచి సిన్నర్ర అయ్యాడు? పాపాలైతే తొలగిపోతాయి. గంగలో మునిగితేనో, మహాత్ముని దర్శించుకుంటేనో, లేకపోతే ఒక పూజ పునస్కారమో జపమో చేస్తే. మరి పాపాత్ముడు ఎలా పోవాలి? మరి నువ్వేమో నన్ను రక్షించు అంటున్నావు. ఈసారికి నేనేదో కాపాడుతాను అనుకో, మళ్ళీ తప్పుడు పనులు చెయ్యవని నాకు నమ్మకం ఏమిటి అని నువ్వు అడుగుతావేమో. అలా అనకు స్వామి.
అంత అంత మాట నన్ను అనకు. ఎందుకంటే ఇంతకన్నా దీనస్థితికి దిగజారినటువంటి నేను ఇంకా దిగజారడానికి ఏముందయ్యా? ఆల్రెడీ దిగజారిపోయాను. చెయ్యకూడని అపరాధాలు ఏమైనా ఈ ప్రపంచంలో ఉన్నాయంటే నేను చేయడం ఏమీ లేవు, అన్నీ చేసేసాను. ఇంకా అంతకన్నా దిగజారడానికి ఏమీ లేదు. అంత దిగజారిపోయిన నన్ను నువ్వు ఉద్ధరించడానికి నువ్వే కావాలి నాకు అని అడిగాడు. కాబట్టి ఇంక నేను పాపాలు చెయ్యను అనడానికి ఏంటి అర్థం అనంటే ఇంతకన్నా దిగజారడానికి ఇంకేముంది స్వామి. అందుకని అలాంటి నేను నీ రక్షణ కోరుకొని నీ దగ్గరకు వచ్చి నువ్వు నన్ను రక్షించేటువంటి ఒక స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను వేడుకుంటున్నా. కాబట్టి నువ్వు నన్ను రక్షించి చూడు, అవునా? కాబట్టి ఈ సందేహము నీకు వద్దు. సందేహం అంటే ఏంటి? సందేహం. మంచి తెలుగు భాష ఇదంతా కూడా. ఈ సందేహము నీకొద్దు అని చెప్పి ఏమంటున్నాడు? ఒకవేళ ఇలా వేడుకున్నా పరమశివుడు వింటాడో వినడో? ఎందుకంటే నాలాంటి దీనులు ఎంతమంది లేరు ప్రపంచంలో. అంతమంది మీద దృష్టి పెట్టి ఇక్కడ ఏదో నేను మొరబెట్టుకుంటున్నాను, ఏదో శివానందలహరి 10 శ్లోకాలు నేను రాసేసాను కాబట్టి నా దగ్గరకు వచ్చి ఆయన రక్షిస్తాడని గ్యారంటీ ఉంది? అసలు పట్టించుకుంటాడో పట్టించుకోడో చూడండి. భగవంతుడికి అసలు నేను దృష్టిలో ఉన్నానో లేదో, అవునా కదా? ఓ పెద్ద మహాత్ముడు ఉన్నాడనుకోండి, భక్తులు చాలామంది ఉంటారు, వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, స్వామి నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరో, గురువుగారు నన్ను చూస్తారో చూడలో అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవునా? వాళ్ళకి తెలియని వాళ్ళు అంటూ ఏమంటారు, వాళ్ళందరినీ చూస్తారు. అలాగే పరమశివుడు ఇంత మొర పెట్టుకుంటున్నాను నన్ను అసలు పట్టించుకుంటాడో పట్టించుకోడో అనే డౌట్ వచ్చింది శంకరాచార్యుల వారికి. డౌట్ వచ్చి తర్వాత ఏం చెప్తున్నారు? తర్వాత 15వ శ్లోకం. ఉపేక్షానో చేత్కిం నహరసి భవధ్యాన విముఖాం దురాసా భూయిష్టాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం నన ఖలు సువృత్తం పశుపతే కథం వా నిర్యత్నం కరనఖముఖే నైవలులితం. ఏమంటున్నాడు? ఓ స్వామి చూడు, ఒక మాట, తండ్రి నీవు నన్ను పట్టించుకోదలుచుకోలేదులే, అందుకనే నన్ను రక్షించట్లేదు నువ్వు. నాకు తెలుసు నేనంటే నీకు లెక్కలో లేను. ఈడెవడో నేనెందుకు రక్షించాలని అనుకుంటున్నావేమో. నిజంగా నువ్వు నన్ను పట్టించుకునేవాడవైతే, నిజంగా నీ అనుగ్రహమే కనుక నాకు వచ్చినట్లయితే, నీ రక్షణలో నేను ఉండేవాడిని అయితే, ఏమంటున్నాడు ఇక్కడ? నా నుదుటి రాతని నువ్వు ఎందుకు తుడిపేవు? అసలు ఎన్ని కష్టాలు పడుతున్నాను స్వామి ఈ ప్రపంచంలో, ఎన్ని బాధలు పడుతున్నాను. ఇన్ని బాధలు పడుతూ ఇంత తాపత్రయాల మధ్య నలిగిపోతూ ఈ సంసారంలో కుమిలిపోతున్న నన్ను నా విధిరాతను మార్చేటువంటి శక్తి నీకున్నా ఎందుకు నువ్వు మార్చట్లేదు? నేనంటే నీకు లెక్కలేదు. లెక్కలేదంటే ఏదో గొప్పవాడని కాదు, నా మీద నీకు నిర్లక్ష్య భావన, నన్ను నువ్వు పట్టించుకోవట్లేదని నాకు అనిపిస్తుంది, అవునా కదా? ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే స్వామి, నా విధిరాత నువ్వెందుకు తుడిచేయట్లేదు అని నేను ప్రశ్న ఎందుకు వేశానంటే, అదే విధిరాత ఇప్పుడు ఏం చేస్తుంది నాకు? భవధ్యాన విముఖాం, నిన్ను ధ్యానించడానికి నాకు ఆటంకంగా ఉన్నది నా విధిరాత. కాంప్రమైజ్ అయిపోతున్నా. నీ పూజ చేద్దామనే కూర్చుంటున్నా, ఏదో ఫోన్ వస్తుంది అటు వెళ్ళిపోతా. నీ ధ్యానం చేద్దామని కూర్చుంటా, ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, ధ్యానం మర్చిపోతున్నా. చూడండి, ఉపన్యాసం వినటానికే వచ్చాను, కానీ ఇంకోటి ఏదో ఫోన్లో చూడటమో ఇంకెక్కడో అక్కడెక్కడో ఏదేదో దృష్టి మరలిపోతుంటుంది. రావాలనే అనుకుంటా, ఏం పోతానులే అనిపిస్తుంది. భవధ్యాన విముఖాం, నీ నుంచి నన్ను దూరంగా తీసుకెళ్ళిపోతుంది ఈ విధిరాత. అంతేనా? ఇంకా ఏమంటే దురాసాభూయిష్టాం విధిలిపి, నా నుదుటన ఎంత ఆశ రాసి పెట్టేశావు ఈ ప్రపంచంలో అంటే, దురాశ, ఆశ నిన్న నేను చెప్పుకున్నాం, ఆశ హద్దు మీరిపోయింది. ఎంత ఉంది అనంటే, ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ లేదా ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి ఆశపడుతుంది. ఇది నా అంతట నేను కోరుకుంటున్నానా? నా అంతటా నేను ఈ స్థితిలో దిగజారానా? లేదే. నాకు రాయబడినటువంటి నా విధిరాత ఇలా ఏడ్చింది. అదే విధిరాత నిన్ను ధ్యానించకుండా అడ్డుపడుతుంటే, నేనే నీ భక్తున్నని నువ్వు నమ్మినట్టయితే ఎందుకు నువ్వు విధిరాతని తుడిపేయవు?
ఆ ప్రయత్నం నువ్వు ఎందుకు చేయడం లేదు? అవునా? పాడు విషయాలపైన దురాశ భూయిష్టం. ఎంత ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలని నేను అనుకున్నా అదేమిటో నా మనసులో పనికి మాలిన పాడు పాశవికమైనటువంటి ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. కాంప్రమైజ్ అయిపోతున్న ఆ పాడు విషయాల్లో పడిపోయి మనసు దాంట్లో రమిస్తోంది. పెంటలో పడి దొర్లేటువంటి పేడ పురుగులాగా అయిపోతున్నాను నేను. సుగంధాన్ని ఆఘ్రాణించమని చెప్పేసి నువ్వేమో పిలుస్తుంటే నేనేమో దుర్గంధాన్ని ఆఘ్రాణిస్తూ నేను పేడ పురుగులాగా తిరుగుతున్నాను. మరి ఇటువంటి విధిరాత ఎవరు రాశారు? నాకెవరు రాశారు? చూడండి, మరి ఆ విధిరాతని నువ్వు తుడపగల సమర్థుడివే. ఎందుకని మాట అన్నారట అనంటే, ఒకనాడు ఎవరు గొప్ప దేవతల్లో అనేటువంటిది వచ్చినప్పుడు పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపుడై ప్రత్యక్షమైతే పెద్ద ఆకాశవాణి వినిపించింది. అయ్యా, ఈ జ్యోతిర్లింగానికి ఆది ఏమిటో అంతమేమిటో తెలుసుకోండి అని చెప్పగా అప్పుడు బ్రహ్మదేవుడేమో హంస రూపాన్ని ధరించి పైకి పోయాట. అది పైన అది ఎక్కడుందా అని. అవునా? శ్రీ మహావిష్ణువేమో ఆదివరాహమూర్తి రూపాన్ని ఎత్తి వరాహ రూపం ధరించి పాతాళానికి తవ్వుకుంటూ వెళ్ళాట. ఇద్దరూ కొన్ని యుగాల పాటు ప్రయత్నం చేశారట. ఎంత ప్రయత్నం చేసినా ఆయన పైన కనుక్కోలేదు, ఈయన కింద మొదలెక్కడో కూడా తెలుసుకోలేకపోయారట. ఇద్దరు వచ్చారు. ఏమిటి సంగతి చెప్పండి అన్నాడు. కనబడలే మనిషి. మళ్ళా ఎక్కడ ప్రారంభమయ్యారో జర్నీ అక్కడికే వచ్చారు. తెలుసుకున్నారా అన్నాడు. అనగానే విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానుడు కాబట్టి అయ్యా నా వల్ల కాలేదు, నేను తెలుసుకోలేకపోయాను నిజం ఒప్పుకున్నట్ట. బ్రహ్మదేవుడు రజోగుణం కదా, సృష్టి చేసేవాడు కదా, కొంచెం రజోగుణం ఉంది కాబట్టి ఆయన సాక్ష్యం తెచ్చుకున్నాడు. ఏమిటది? ఒక ఆవు. ఏమిటది? ఆవు. ఒక ఆవుకి చెప్పుకున్నట్ట, ఇదిగో కామధేను, నేను కిందకి వెళ్తాను, నేను పైన చూశానని చెప్పు, నేను అడిగినప్పుడు నువ్వేం చేయాలి? ఇలా తలకాయ ఊపు, అంతే, ఇంకేం చేయొద్దన్నట. అలాగే మొగలి పువ్వు కూడా సాక్ష్యం చెప్పిందిట. ఇదిగో నేను చూశాను, నీ ఆది ఏంటి, నీ ఆది ఏమిటో నేను తెలుసుకున్నాను, కావాలంటే అడుగు అనగానే ఆవు చూశాడా అనగానే ఇలా ఇలా అనిందిట. మొగలి పువ్వు కూడా అలాగే అలాగే అని చెప్పి ఇలా కింద పడిందిట. అనగానే శివుడికి తెలియదా? సర్వాంతర్యామి, త్రికాలజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వనియామి, ఆయనకి తెలియకుండా ఆయన దగ్గర సాక్ష్యం చెప్పడం ఏమిటి? నాకు అర్థం కాదు. ఇంకా ఆయన కోపం వచ్చిందిట. కోపం వచ్చి ఇక నుంచి నీ ముఖాన్ని ఎవడు చూడడపో అని శాపం పెట్టాట. ఎవరికి? ఆవుకి. అంటే ఆవు ముఖానికి పూజ చేయరు ఎవరు. చూడండి, మరి ఇక్కడ విజయనగరంలో చేస్తారేమో నాకు తెలియదు కానీ పృష్ఠభాగానికి చేస్తారు. వెనక పృష్ఠభాగానికి కింద ఉండేటువంటి డెక్కల 4 కాళ్ళకి పూజ చేస్తారు, కానీ ముఖానికి ఎవరు పూజ చేయరు. పసుపు పూయటం వేరు, పూజ చేసేటప్పుడు మాత్రం ఆవుకి వెనక భాగంలో చేస్తారు. అంటే తలకాయ ఏమో ఇలా ఊపిందిటండి, చూశాడు అని. శివుడికి మరి తప్పు చేస్తే మళ్ళీ తన్నెక్కడ శిక్షిస్తాడో, నా ఉనికే లేకుండా చేస్తాడేమో, తోకతోనేమో అడ్డంగా ఊపిందిట. అందుకని తోక నిజం చెప్పిందని నీ తోకకే పూజలు పో అన్నట్ట శివుడు. ఇక మొగలి పువ్వా, ఇక నువ్వు పూజకు పనికిరావు అని చెప్పి తీసేసేట. ఇవాళ నుంచి చాలా ఇష్టం అంట శివుడికి, నువ్వు నాకు అబద్ధం చెప్పావని తీసేసేట. అవునా అని మరి బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పించాడుగా. కర్త, కారయిత, అనుమోదిత, ముగ్గురికి వస్తుందండి పాపం. ఎవరికి? కర్త, కారయిత, అనుమోదిత. కర్త చేసిన వాడికి పాపం వస్తుందండి. కారయిత చేయించిన వాడికి కూడా సమానమైన పాపం వస్తుందండి. అది చూసి అది తప్పు అని చెప్పకుండా గుడ్లు దేవరించుకొని చూస్తామే, వాళ్ళకు కూడా వాళ్ళ పాపం వస్తుందట. కాబట్టి సమాజంలో అన్యాయం, అక్రమాలు జరిగినప్పుడు కనీసం మనసులో బాధపడాలి, ప్రశ్నించాలి. అరే ఎక్కడో జరిగింది మనకెందుకండి? ఆ ఉన్నావు ఘటనలో 8 ఏళ్ల పాపని రేప్ చేశారు, చంపేశారు, చాలా ఘోరాతి ఘోరంగా అయిపోయిందండి పాప పరిస్థితి అనగానే మరి నాకైతే అన్నం తినాలనిపించలేదు. 2 రోజులు మేము అన్నం తినలేదు. నాకు బాధేసింది. ఎట్లా అవుతున్నారు అసలు, ఎలా చూస్తున్నారు పసిపాపల్ని? బాలా త్రిపుర సుందరిగా మనం హిందూ ధర్మంలో పూజిస్తుంటే ఎందుకు ఇలా జరుగుతున్నాయని బాధేసిన. కనీసం బాధపడాలి. మనమేం ఉన్నావు పోయి అక్కడేం మనమేం చేయలేము, కానీ అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ఫ్రమ్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ హార్ట్. అవునా? అది నిర్లక్ష్యం చేసిన. చూడండి, ఎదురుగా వార్తల్లో చెప్తూ ఉంటే సస్పెన్స్ కదా,
ఇప్పుడే అదేంటి బయటకు వచ్చినటువంటి వార్త, ఆ దుర్మార్గులకి ఏ శిక్ష వేశారో తెలుసా? చూస్తూ ఉండండి TV9, మళ్ళీ రెండోసారి చెప్తానని చెప్పి మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వేస్తుంటే మళ్ళీ గబగబా పోయి ఏవో ఫ్లాక్సో లేకపోతే స్నాక్సో తెచ్చుకొని కూర్చొని మళ్ళీ టీవీ పెట్టుకొని ఆన్ చేసి చూస్తాడు. అనుమోదిత. నువ్వు దాన్ని ఖండించడం లేదు, కనీసం బాధపడట్లేదు, కానీ చూడాలనుకుంటున్నావు. ఆ పాపం నీకు కూడా వస్తుంది. ఏ పాపం? ఆ చేసిన వాడి పాపం నీకు కూడా సమానంగా పంచబడుతుంది. కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఎవరు? కర్త, కారయిత, అనుమోదిత. ఎవరు? కారయిత, పాపం చేయించినవాడు. కాబట్టి పరమశివుడు ఏం చేశాట? అప్పటి వరకు బ్రహ్మదేవుడికి 5 తలకాయలట. అవునా? అందుకనే పైన చూసే తలకాయని ఆయన యొక్క గోటితో అలా తుంచి పారేశాట. చిటికెన వేలు గోటితో అలా తుంచేశాట. ఆ తల మరి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది కదా, అది చేతికి అతుక్కుపోయిందిట. తర్వాత దానికి పెద్ద పురాణ గాథ. అంటే ఏంటి? నాకు విధి రాసినటువంటి బ్రహ్మదేవుడి యొక్క తలనే తుంచేశావే, అలాంటిది ఈ జీవుడి నుదుట పైన రాసినటువంటి చిన్న ఈ విధిరాతని నువ్వు తుడిచేయటానికి నువ్వు అసమర్థుడు అని నేను అనుకోవడం లేదు. నువ్వు చాలా శక్తిమంతుడివి కదా, విధాతనే ఆడుకున్నావు. ఈ విధిరాత నీకెంత స్వామి, తుడిచేయచ్చు కదా అని ఆ చిన్న పని, నేను అడిగింది ఒక చిన్న పని, అది నువ్వు చేయలేవా మహాప్రభు, హే పరమశివ అని. మరి శంకరాచార్యులు అంతటి పండితులు వాళ్ళు ఇలా మాట్లాడచ్చా? విధిరాతనే తీసేయమని అడగచ్చా? అంటే విధినే తొలగించమని అడుగుతున్నారు. అంటే అది కూడా ఒక అపరాధం అవుతుంది. అలా మాట్లాడకూడదని తనకు తానే సముదాయించుకొని తర్వాత మళ్ళీ ఏమని చెప్తున్నారు అంటే, విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్ష్యం నఖలు భువి దైన్యం లిఖితవాన్. సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపార స్వయమపి చ దీనావనపరః. అయ్యా ఓ నిర్మలమైనటువంటి పరమశివ ఏమని చెప్తున్నాడు? ఓ ఆనందమయ, ఆ విరించి అంటే ఏ విధిని నేను తుడిపేయమని చెప్పానో, ఏ విధి యొక్క తలను తీసావని చెప్పేసి నేను దెప్పిపాటు పోటుతో నేను మాట్లాడానో, లేదు స్వామి, ఆ విరించి దీర్ఘాయుర్భవతు, ఆయన నిన్ను నూరేళ్ళు సుఖంగా ఉండుగాక. ఎందుకనంటావా? నీవు ఆ ఉన్న 5 తలల్లో ఒక తల తీసేశావు. నేను మళ్ళా వేడుకుంటున్నాను, ఏదో కాస్త భక్తి ఉప్పొంగగా నేను ఏదో మాట్లాడేశాను. ఆ మిగతా ఆయనకున్న 4 తలలు మాత్రం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పొరపాటున నేనేదో మొరబెట్టుకున్నాను, పోయి ఆ 4 తలలు తీసావు. ఎందుకనంటే ఆయన ఒక రకంగా ఒక మంచి పని చేశాడు నాకు. ఏం పని చేశాడంటావు? నన్ను ఏ కోటీశ్వరుడిగానో, లక్షాధికారిగానో, లేకపోతే ఒక ధనవంతుడిగానో, ఒక అధికారం ఉన్నవాడిగానో నాకు నుదుటని రాసి పంపలా. అలా గనక రాసుంటే అసలు నీ చింతనే చేసేవాడిని కాదు నేను. ఎందుకని? డబ్బు ఆశ, ధనం ఆశ, పదవి ఆశ ఉంది కాబట్టి నువ్వు నాకు గుర్తుకురావు. కానీ ఆ బ్రహ్మదేవుడు ఎంత మంచి పని చేశాడంటే నా నుదుటన దీనత్వం అనేటువంటి విధి రాసి పంపించాడు. అవునా? కాబట్టి దీనత్వం రాయడం చేత నేను దీనుణ్ణి కాబట్టే కదా నీ యొక్క కృపా కటాక్షాలు నా మీద చల్లగా ప్రసరిస్తున్నాయి. ఇంతకన్నా నాకేం కావాలి స్వామి? నీకు నాకు ఒక మంచి లింక్ పెట్టాడు ఆయన. ఎలా? తను నా నుదుట మీద దీనత్వం అనేటువంటి ఒక విధి లిఖించడం ద్వారా. కాబట్టి అది కూడా నీ వలనే ఈ దీనులైనటువంటి వారు రక్షింపబడాలి అనేటువంటి ఆసక్తి ఈ లోకంలో ఉన్నది. కాబట్టి ఇది మాకు దీనతను గురించి మేము చింతించవలసిన అవసరం ఏముంది? రక్షించేవాడు ఉన్నావు అనేటువంటి ఆలోచన ఉండగా ఇక నాకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచన మేమెందుకు చేయాలి? దీన రక్షకుడవి నీ ఉన్నావు, కృపా బాంధవుడివి, దీన రక్షకుడివి, పరమ దయా కరుణామూర్తి అయినటువంటి ఓ పరమశివ, నీకు ఒక పేరు కూడా ఉందయ్యా. ఏమిటది? ఉబ్బులింగడు అని పేరుట. ఏం పేరు? ఉబ్బులింగడు. ఉబ్బులింగడు అని అంటే ఆయనకి మహన్యాసపూర్వక ఏకాదశ వార రుద్రాభిషేకాలు ఏం చేయాల్సిన పనిలే. తన దగ్గర ఏమీ లేకపోయినా, అవునా, ఒక ఉద్ధరణితో నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అని ఆయన నెత్తి మీద పోసామంటే ఉబ్బిపోతాడట.
పరవశించిపోయి ఉబ్బిపోతాడు, ఉబ్బులింగడు. కొంచెం పొగిడితే చాలు బోళాశంకరుడు అయిపోతాడు. అందుకనే అది వాడు ఉత్త బోలాగాడురా అంటాడు. బోలాగాడు అంటే ఏమిటి? ఊరికూరికనే కరిగిపోతుంటాడు. మరి అంతకన్నా కరిగేవాడు ఇంకెవరున్నారు దేవతలు అంటే పరమశివుడికి మించిన బోలా శంకరుడు ఇంకోళ్ళు. అందుకనే ఆయనకు ఒక్కడికే బోలాశంకరుడు అని పేరు. కాబట్టి నీ అంతటి కరుణా హృదయాంతరంగుడు మరొకడు ఈ దేవతలలో ఎవరు లేరు స్వామి. అందుకని ప్రభు, అందుచేత మీ పాద దర్శనం కావాలని, నీ కటాక్షం కావాలని, నీవు నన్ను రక్షించాలని పదే 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 నేను వేడుకుంటున్నాను. విచిత్రం ఏమిటంటే చూడండి, మీ పాద దర్శనం కావాలని, మీ కటాక్షం కావాలని కోరుకునేటువంటి మాకు ఏమవుతుందనంటే పూజారి, అదే దేవుడు వరవిచ్చినా పూజారి అనుగ్రహించినట్టు అయిపోయింది నా బతుకు. అదేమిటా అలా అంటావు? ఇది ధ్యాన స్థితిలో తనకు కలిగినటువంటి అనుభవాన్ని ప్రకటిస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది బయట ఎక్కడా వివరణ కాదు ఈ శ్లోకం. ఇదేమిటి? తాను ధ్యానంలో ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటూ ఉన్న క్షణంలో తనకు కలిగినటువంటి ఒక అనుభూతిని మనతో పంచుకుంటున్నారు. ఏమిటి ఆ శ్లోకం? చూడండి 17. ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో ప్రసన్నేపి స్వామిన్ భవదమలపాదాబ్జయుగళం కథం పశ్యేయం మాం స్థగయతి నమః సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనకమాణిక్యమకుటై. అయ్యా ఓ స్వామి, మరి ఫలాద్వా పుణ్యానాంబ, నా కర్మ ఫలితం బాగుందేమో, లేకపోతే నేను ఎన్నో పుణ్యాలు చేసుకున్నానేమో, నా పుణ్యాల పంట చేతనో నా కర్మ ఫలాల యొక్క ఫలితం చేతనో మొత్తానికి నీకు మై కరుణయా, నీకు నా యందు కరుణ చేతను ఏదో ఒక విధంగా ప్రభువు నీవు నా యందుడు అంటే నువ్వు నా యందు ఎంత ప్రసన్న చిత్తుడు అవుతున్నావో నాకు అర్థం అవుతుంది. అవునా? ప్రసన్నేపి చూడండి, త్వయి విభో ప్రసన్నేపి స్వామి భవత్ అమల పాదాబ్జయుగళం, నువ్వు నా యందు ఎంతో ప్రసన్నత కలిగి నీ దర్శన భాగ్యం నాకు కలిగించిన, నీ పాద దర్శనం అయ్యేటువంటి భాగ్యం నాకు కలిగించిన ఏమవుతోందంటే, అబ్బో ఎక్కడ కనిపిస్తుంది స్వామి నాకు నీ పాదాలు కనిపించడం లేదు. ఏమైందయ్యా, నీకేమైనా ఈ మధ్య సైట్ వచ్చిందా? కనిపించట్లేదు అంటాం, ఇంటి ఎదురుగానే ఉన్నాం కదా, నా పాదాలు నీకు కనిపించకపోవడం ఏంటి అంటావా? అబ్బో ఎక్కడ కనిపిస్తుంది స్వామి? కథం పశ్యేయం మాం, ఎందుకు అలా అంటున్నావు ఓ శంకరా అని శంకరాచార్యుల వారిని పరమశివుడు అడుగుతాను. ఏం చేయమంటావు స్వామి? స్థగయతి నమస్సంభ్రమజుషాం, నీకు మొక్కాలి 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 అని చెప్పేసి ఒక పెద్ద క్యూఏ నీ ఎదుటిగా నుంచుంది. ఎవరు? నిలింపానాం శ్రేణి. నిలింపానాం అంటే కన్ను రెప్పలు ముయ్యనటువంటి వాడు. నిలింపులు అనంటే కన్ను ముయ్యన వాళ్ళు. కన్ను ముయ్యటం అంటే కనురెప్పలు వాళ్ళకి పడవట. మనం కనురెప్పలు వేస్తుంటాం, దేవుళ్ళకి కనురెప్పలు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్లు వచ్చినాయి, అవునా? ఐగిరి నందిని నందిత మేదిని అని ఈ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాడు. అమ్మవారిది ఒక చిన్న ఫోటో పెట్టి ఇలా కళ్ళు మూసుకొని అసలు నిలింపులు వాళ్ళు. కళ్ళే ముయ్యరు, నువ్వు కళ్ళు మూస్తున్నట్టు చూపిస్తే అట్ట, అవునా కదా? నిలింపానాం శ్రేణి. అందుకనే మీకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి సమయంలో మరి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం కోసం ఎవరుంటారంటే అక్కడ 30 దేవతలు అని చెప్తారు. 30 అంటే 33 కోట్లు అని కాదు, ఇక్కడ 33 వరసలలో ఉన్నవాళ్ళు. కోటి అంటే వరస అని అర్థం, ఇక్కడ కోటి అంటే కోట్లు అని కాదు, ఇక్కడ సంస్కృత పదాలు ఇవన్నీ. 30 దేవతలు ఈయన దర్శనం కోసం ఆ రోజు వస్తారు అని ఇక్కడ అర్థం. అలాగే ఇక్కడ ఇదిగో ఈ దేవతల బారులు ఉన్నాయే, వీళ్ళందరూ వాళ్ళ మొక్కులు చెల్లించాలనేటువంటి తహతహ పాటుతో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ మీద పడి మొక్కుతున్నారు స్వామి. వాళ్ళు మొక్కుతే నీకేమిటయ్యా, నీ దర్శనం నీకు కలుగుతుంది కదా అన్నాడు. ఎక్కడ కనిపిస్తుంది స్వామి? ఏమవుతోంది అక్కడ? చూడండి, నిజ కనకమాణిక్య మకుటై సంభ్రమజుషాం.
వాళ్ళ యొక్క కిరీటాలు దగ 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 మెరిసిపోతూ ఆ కాంతికి మీ పాదాలు నాకు కనిపించడం లేదు, అక్కడ ఆ కాంతి నాకు అడ్డొస్తుంది. ఇంతవరకు బాహ్యమైన వివరణ. ఇదేమిటి ఆంతర్యంలో మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, పరమశుద్ధ సత్వగుణం పొందినటువంటి ఒక సాధకుడు అంతర్ముఖుడై ఆ పరమశివుణ్ణి లోపల ధ్యానిస్తూ ఉండగా చూడండి, ఎంతో లోతుగా అంతర్ముఖుడై ఆ శివతత్వాన్ని దర్శించాలనేటువంటి కోరికతో అన్నిటినీ వదిలిపెట్టి 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 చివరికి ఇక మిగిలేది ఏమిటంటే అహం అనేటువంటి ఒక వృత్తి. ఈ అహం అనేటువంటిది ఏమిటి? విశుద్ధ సత్వగుణం కలిగినటువంటిది. చూడండి, ఒకడు ముందుకెళ్తూ ఉన్నాడు, వీడికి సూచన ఇచ్చారు, అయ్యా నువ్వు అది దాటాలి, అటువైపు వెళ్ళాలి అని అంటే నీ బరువు తగ్గించుకోవాలి అన్నాడు. అప్పుడు వాడు ఏం చేశాడు? వాడికి ఉన్నవన్నీ వదులుకుంటూ వదులుకుంటూ ముందుకెళ్ళాడు. అవునా? ఇక్కడ ధ్యానంలో కూడా నువ్వే ఆ పరమశివుడు, శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం, నిర్వాణ షట్కంలో అదే కదా చెప్పారు. చిదానంద రూప శివోహం శివోహం అహం శివ. అది వదలడానికి ఏం చేశాడు? నిన్న ఆయన అడుగుతున్నారు, నిర్వాణ షట్కం చెప్పండి స్వామి అని. అయ్యా అక్కడ ఆ సమయంలో ఏదో వస్తే అదేనయ్యానని చెప్పాం. అవునా? అక్కడ ఏం చెప్పాడు? నిర్వాణ షట్కంలో ఏం చెప్పారు? శ్లోకం తెలుసా మీకు? చెప్పండి. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అంటే మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం, నా మనసు బుద్ధి చిత్తం అహంకారం నేను కాదు. నచవ్యోమ భూమిర్న తేజో న వాయు, ఈ పంచభూతాలు కూడా నేను కాదు. అవునా? మరి నువ్వెవరివి? చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు నేను అన్నిటినీ పరిత్యజిస్తున్నా. ఇప్పుడు భగవంతుని దర్శించాలంటే ఏం కావాలి? లోకాన్నంతా మర్చిపోవాలి. అవునా కదా? అన్ని సంఘాలని తెంచుకోవాలి. కేవలం శివయోగం మాత్రమే ఉండాలి. శివుడే స్ఫురణ, శివుడే స్మరణ, శివుడే అక్కడ నిధానము శరణ్యము అన్నీ అయి ఉండాలి, ఇంకేమీ ఉండకూడదు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నాం. ధ్యానంలో ఏమవుతుంది అని అంటే అహంకారానికి ఉన్నటువంటి సమస్తాన్ని వదలగలుగుతున్నాం. ఇక మిగిలిపోయేదేమిటి? మిగిలేదేమిటి? ఒక అహంకారము అన్నిటినీ వదిలిపెట్టింది. ఇక మిగిలిపోయేదేంటి? అహంకారం ఒక్కటే. ఇప్పుడు ఆ అహంకారాన్ని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాల్సిన వాడే అహంకారం. ఇప్పుడు వదిలిపెట్టాల్సినవాడు వదిలిపెట్టాడు. ఈ వదిలిపెట్టేవాడినే వదిలిపెట్టాలంటే వాడు ఎలా క్యాన్సిల్ చేసుకోగలడు? అర్థమవుతుందా? దాన్ని తొలగించే ప్రయత్నం చేయకూడదు అని ధ్యానంలో చెప్తారు. అక్కడ ఏం చేయాలి? ఇది నేను చెప్పింది కాదు, వివేకానందులు వారు చెప్పింది. బెంగాలీలో పాట ఉంది, భాసే వ్యోమే ఛాయా సమా, అదేమిటో ఉంది పాట. చాలా భాసే వ్యోమే ఛాయా సమా అంటే వ్యోమే అంటే ఆకాశంలో, భాసే ప్రకాశిస్తుంది. ఏంటది? ఛాయాసమ. అస్ఫుట మన ఆకాశ జగత సంసార అంటే ఈ జగత్తు ఆకాశం ఇవన్నీ కూడా అస్ఫుటంగా అప్పుడప్పుడు అలా కనిపిస్తున్నాయి. నాలో అహంకారం ఏదైతే అహంకారం వాటన్నిటినీ వదిలిపెట్టి నిలుచుందో ఈ అహంకారం ఏమవుతుంది? డూబే పునః, మునుగుతోంది లేస్తోంది. ఆనంద సాగరంలో మునుగుతోంది, మళ్ళా లేస్తోంది. జీవుడు వస్తున్నాడు, మళ్ళా లీనమవుతున్నాడు, వస్తున్నాడు, లీనమవుతున్నాడు. మరి ఆ అహంకారాన్ని ఎలా లయించాలి? ఏం చేయాలి అక్కడ? ఎవరన్నా ధ్యానం చేస్తే చెప్పండి, నాకంటే ధ్యానం రాదు, అందుకని అడుగుతున్నా. తీవ్రమైనటువంటి ధ్యాన స్థితిలో అన్నిటినీ నిరసించిన తరువాత ఇక మిగిలేది నేను అనేటువంటి వృత్తే. ఈ నేను వృత్తిని ఎలా వదలాలి? అక్కడ చేయాల్సినటువంటి సాధన ఏమిటి? ఏం చేయాలి? ఏమండి మీకు అసలు బుద్ధి ఉందా? అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని అడగటం ఏమిటి?
మీకు కనీసం ధ్యానం తెలిగిపోయిన ధ్యాన స్థితిలో ఎలా ఉంటుందో అనే శాస్త్రం అన్న తెలిసి ఉండాలిగా. బుద్ధిపరంగానే మీరు చెప్పాలి, కానీ బుద్ధి లేకుండా అడుగుతారు ఏమిటండి మమ్మల్ని అని అంటే, అక్కడ శాస్త్రం గురువు ఏం చెప్తారు అని అంటే, అక్కడ ఏం చేయాలట? సాక్షి భవ. అక్కడ ఏం చేయాలట? సాక్షిత్వం. అక్కడ ఏమీ చేయకూడదు. యూ హ్యావ్ టు వెయిట్. ఏమవుతుందట? ఎందుకనంటే అహంకారానికి, ఇక్కడ బాగా ఆలోచించండి, ఇక్కడ కొంచెం తీవ్రమైన లోతైన వేదాంతం చెప్తున్నా. ఇక్కడ ధ్యానంలో తీవ్రమైనటువంటి దశకు వెళ్ళినప్పుడు సర్వాన్ని నేతి 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 ఇది వాక్యత, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి మనం అన్నీ వదిలిపెట్టిన తర్వాత ఏది నీవని నువ్వు భావిస్తూ ఒక స్థితికి వెళ్ళి నువ్వు ఆగిపోతావు. ఇక భావించడం కూడా ఉండదు అక్కడ. భావిస్తూ నేను అందుకున్నాను అని తిరిగి వచ్చి చెప్పడానికి ఇదేమైనా తిరుపతి లేకపోతే హైదరాబాద్ నేను వెళ్ళొచ్చానని చెప్పడానికి. అది ఆత్మస్థితి. ఆత్మస్థితిని అందుకునేవాడేవాడు? ఈ వదిలినవాడే ఆత్మస్థితిని అందుకోవాలి. ఈ వదిలినవాడు ఆత్మస్థితిని ఎలా అందుకుంటాడు? ఆత్మ కంటే వేరైన వాడు కాబట్టి వీడు అసలు నిజమా అనే విచారణ చేయాలి. అందుకని ఏం చెప్పారు? హూ యామ్ ఐ, నేనెవరిని అనే విచారణ అక్కడ చేయాలి. అప్పుడు చేయాలి నేనెవరనే విచారణ. అంతేగాని అన్నీ పెట్టుకొని అన్ని వ్యవహారాలు చేస్తూ డబ్బులు లెక్క పెట్టుకుంటూ వ్యవహారాలు చేస్తూ నేనెవరిని అని అన్నావు అనుకోండి, పిచ్చోడు అనుకుంటాడు. రమణ మహర్షి చెప్పినటువంటిది నేనెవరు అనేటువంటి సాధన ఎక్కడిది? చాలా తీవ్రంగా ధ్యానంలో పరిపక్వతను సాధించినటువంటి ఒక మహాసాధకుడు చిట్ట చివరిగా అహంకారం కూడా విలీనమైపోయి అక్కడ ఏం కావాలి? అహంకారం నాశనం కావాలి. అహం నాశనం. అసలైనటువంటి నేను అనేటువంటి ఆ పరమాత్మతత్వాన్ని అనుభవించడం కోసం అక్కడ తాను ప్రశ్నిస్తున్నాడు. చిట్ట చివరి దశ. ఇప్పుడు నుంచోనే నేనెవరిని అని అన్నాం అనుకోండి, మీరండి స్వామి విజయానంద్ అండి. ఎక్కడి నుంచి వచ్చామండి? విజయనగరం అండి. మీరెవరండి? మాది విజయనగరం అండి, మా అమ్మ నాన్న ఫలానండి, నాకు ఇంత వయసు అండి, నేను ఇంత చదువుకున్నానండి, నాకు ఇన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయండి, నాకు ఇన్నేళ్ళు అండి అని చెప్తాం. అది కాదయ్యా నేనెవరు. అవునా? ఈ తీవ్ర సాధనతో ఆత్మదర్శనం కలిగే క్షణంలో ఆ సాధకుడికి లోపల ఒక ఆర్తి వస్తుంది. నాకు ఆ దర్శనం కలగడం లేదు. ఆ దర్శనం కలగనప్పుడు తాను ఒక రకమైనటువంటి ఒక విన్నపం చేసుకుంటాడు. దాన్ని ద లాస్ట్ కాల్ ఆఫ్ ఏ సీకర్ అంటారు గురుదేవుడు. ఈశావాస్యోపనిషత్తులో వచ్చింది కదా. ఏంటా శ్లోకం? అయ్యో ప్రతి ఒక్కటి ఏమిటది, అదేమిటి, ఇదేమిటి అని మమ్మల్ని అడుగుతారేంటండి? మీరు చెప్తే చెప్పండి, లేకపోతే లేదు. హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం సత్యధర్మాయ దృష్టయే తత్వం పూషన్నపావృణు. అయ్యా హే పూషన్, ఓ పరమాత్మ, సూర్యబింబంలాగా సూర్యుడిలాగా మెరిసిపోతూ ప్రకాశిస్తున్నటువంటి ఓ పరమాత్మ, నాకు ఇక్కడ ఏమవుతోంది? హిరణ్మయేన పాత్రేన సత్యస్యాపి హితం ముఖం. నీ సత్యస్వరూపాన్ని నేను దర్శించలేకపోతున్నాను. ఏమిటది? ఒక బంగారు కాంతి ఒకటి నాకు అడ్డంగా ఉంది. అవునా? సత్యధర్మాయ దృష్టయే తత్వం పూషన్నపావృణు. నేను సత్యాన్ని ధర్మాన్ని పాటించినటువంటి సాధకుడినైతే, నేను నిజంగా సాధన చేసిన వాడినే అయితే నాకు ఆ తొడుగును తీసేసి నీ సత్యాన్ని నాకు దర్శింపజేయి అని వేడుకుంటాడు. ఎవరిని వేడుకుంటాడు? పరమాత్మనే. ఎవరు వేడుకుంటున్నారు? పరమాత్మే. ఎవరిలో వేడుకుంటున్నాడు? పరమాత్మలోనే. తానే తనలోనే వేడుకుంటున్నాడు. అక్కడ మళ్ళీ వేరే పరమాత్మ జీవుడు వేరని కాదు. ఆ చివరి విన్నపం అది. ఇక్కడ కూడా అదే భావాన్ని, అంత జటిలమైనటువంటి ధ్యానంలో తాను దర్శించినటువంటి తత్వాన్ని ఒక భక్తిపరమైనటువంటి అంశంతో ఎంత చక్కగా తీసుకొచ్చారు. ఇక్కడ దేవతల యొక్క కిరీటాలు మెరుస్తూ ఉంటే ఈ కాంతికి ఆ పక్కన ఉన్నటువంటి పాదాలు నాకు కనిపించట్లేదంటే అర్థం ఏమిటి? నీలో ఉన్నటువంటి సత్వగుణం కూడా నీకు అడ్డంకే. సత్వగుణం కావాలి, కానీ ఆ సత్వము అనేటువంటి అభిమానాన్ని కూడా, ఎందుకంటే సత్వం సుఖేన బధ్నాతి. సత్వం దేంట్లో బంధిస్తుందట? సుఖేన బధ్నాతి, సుఖంలో బంధిస్తుందట. రజో రాగాత్మకం విద్ది. రజస్సేమో కోరికని సంఘాన్ని పెంచుతుంది, సత్వగుణం ఏమో సుఖంలో ముంచేస్తుంది. కాబట్టి ఈ సాధనలో కూడా ఒక సుఖం ఉందండోయ్. పూజ చేస్తే ఎంత సుఖం, నామం పలుకుతుంటే ఎంత సుఖం,
అవునా కదా? భగవన్నామమే అతి మధురం, అది పాడ పాడగా పరమ సుఖం అని భగవన్నామం పలుకుతుంటే సుఖమే. ఆ సుఖంలోనే ఉండిపోతే పరమాత్మ దర్శనం ఎట్లా అవుతుంది? ఆ నామం ఆగిపోవాలి. నామం పలుకుతూ ఆనందించాలి, నామంలో సుఖించాలి, ఆ నామం ఆగిపోవాలి. ఎప్పుడు? అజప స్థితికి వెళ్ళాలి. ముందు జపం జరగాలి, ఆ తర్వాత అజప స్థితి. దీన్నే అజప జప గాయత్రి అంటారు. హంస సోహం సోహం హంస, సోహం హంస, హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. హంస, దానికి ముందు ఆ పెట్టండి, ఏమవుతుంది? హంస, దానికి ముందు ఆ పెడితే హంస. హంస, హంస తెలుసు కదా, రామకృష్ణ పరమ హంస. హంసకి ముందు ఆ పెట్టండి అంటున్నా. మరి ఏమి చెప్పడానికి? అహం సహ అంటే ఏమిటి? నేనే సహా, అతడు, అతడే నేను, నాకు ఆయనకి భేదమేమీ లేదు అనేటువంటి జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని కలిగి ఉండడమే అహంకారానికి నాశనం. అహంకార నాశనానికి కారణం ఏమిటి? జీవబ్రహ్మైక్య స్థితి, స్పృహలో నిలిచిపోవడం. ఆ స్పృహలో నిలిచి ఉండాలంటే అహము దానంతటదే మునిగిపోవాలి. పరమాత్మను ఎలా తెలుసుకుంటాడు సాధకుడు? రామకృష్ణులు ఏం చెప్పారు? ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతును తెలుసుకోవడానికి ఆ సముద్రంలో దూకితే ఏమవుతుంది? సముద్రంలో మునుగుతూ మునుగుతూ లోతు తెలుసుకుంటూ 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 ఏముండదు అక్కడ. తెలుసుకుంటూ లేదు కూడా, తెలుసుకునేవాళ్ళు లేడు. ఇంకా ఏమైపోయింది? సముద్రమే తానైపోయింది. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఆ పరమాత్మని స్మరించడం అని అంటే నామము స్మరించినా, పూజ చేసినా, లేకపోతే గానము చేసినా, ఆయన స్తుతి చేసినా, ఆయన్ని ధ్యానించిన, అన్నిటికీ ఒకటే దృష్టి పెట్టుకోవాలి. ఏమిటది? నేను ఆయనలో విలీనమైపోవాలి. చూడండి, ఇది దృష్టితో. అందుకని విగ్రహారాధన కానీ, నామజపం కానీ, తపస్సు కానీ, వీటన్నిటి యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే ఒకనాటికి ఈ అహంకారం అంతరించాలి. రాజయోగం, హఠయోగం, భక్తియోగం, క్రియాయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ఇన్ని యోగాలు ఉన్నాయే. ఇన్ని యోగాల యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏమిటండి? అన్ని యోగాల్లో కామన్గా చెప్పింది ఏమిటి? నిరహంకార స్థితి. ఈ అహంకారం అనేటువంటిది ప్రతి యోగంలో తీసేయమనే చెప్తున్నారు. ఒక్కసారి అహంకారం తీసి చూడండి, ఎవడి మార్గం గొప్పదో మీరే చెప్పండి. రాజయోగమా, హఠయోగమా, భక్తి యోగమా, జ్ఞానయోగమా, కర్మయోగమా? ఏ యోగం గొప్పదని చెప్తాను? అహంకారం తీసి మాట్లాడు. నా మార్గమే గొప్పది అని ఎప్పుడు చెప్తున్నావు నువ్వు? నా వైష్ణవమే గొప్పది, లేదండి మా శైవమే గొప్పది అని నువ్వు అన్నావు. ఎవరు చెప్తున్నాడు ఆ మాట? ఎవరు చెప్తున్నారు? అహంకారం. నువ్వు అహంకారం తీసి మాట్లాడు. అహంకారం తీస్తే ఏమవుతుంది? చూడండి, అసలు మార్గము లేదు, మార్గానికి లక్ష్యము లేదు. ఎందుకని? ఉన్నది ఒకటే పరమాత్మ, అదే సత్యం. అందులోనే మార్గమని, మార్గం ద్వారా చేరుకోవాల్సిన లక్ష్యమని నువ్వు ఏర్పరచుకున్నావు. ఎప్పుడైతే నిన్ను, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తెరిగి ఆ స్వరూప స్థితిలో, స్పృహలో నువ్వు నిలిచిపోతావో అప్పుడు ఉన్నది ఒకటే పరమాత్మ. ధ్యాన కీర్తన రాశారు మాతాజీ వారు, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పాట. అవునా? ఆ పాట ఒకటి మనం పాడుకుందాం. ఇప్పటికీ ఆ భగవంతుని యొక్క దర్శనంతో మనం ఈ శివానంద లహరిని పూర్తి చేసుకుంటున్నాం. స్వామి, నీ అనుగ్రహం ఉంటే తప్ప నీ దర్శనం నాకు కలగదు. నేను సాధన చేసినటువంటి ఈ స్థితి కూడా నాకు అడ్డుగానే ఉంది. ఆ సాధకుడు శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు, అవి కూడా నన్ను అడ్డుకుంటున్నాయి. కాబట్టి నన్ను దరిచేర్చే భారం నీది, నీ యొక్క దర్శన భాగ్యం కల్పించవలసింది కూడా నీవే అని చెప్తున్నాడు. ఏమ్మా ప్రతి పేజీలో డబ్బులు పెట్టారే?
ఆ భజన లేదు. పాత భజన మాల ఉందా మీ దగ్గర? దాంట్లో ఉంది, వేయవోవని తలుపు ఉందిలే. వేయవోవని తలుపు తీయమంటూ పిలుపు, అంతరమ్మున వింత గొలుపు. వేయవోవని తలుపు తీయమంటూ పిలుపు, అంతరమ్మున వింత గొలుపు. అంతయు తనదై అంతయు తానై అంతయు నిండిన దేవుని పిలుపు. అంతయు తనదై, అంతయు తనదే, అంతయు తానే, అంతా ఉన్నది తానే, అంతయు నిండిన, అంతయు నిండి ఉన్నటువంటి దేవుని పిలుపు. దేవుడు పిలుస్తున్నట్ట ఏమని? వేయవోవని తలుపు తీయమంటూ పిలుపు. ఏమిటండి? వేయవోవని తలుపు తీయమంటూ పిలుపు. ఏం వేయమంటున్నాడు అంటే ఇంద్రియ ద్వారాల తలుపులు మూసాయి. ఏమిటది? ఇంద్రియ ద్వారాల తలుపులు మూసాయి. తీయమంటూ పిలుపు, అంతరమ్మున వింత గొలుపు. ఏం తెరుచుకోమంటున్నాడు? నీ హృదయ కవాటాలను తెరుచుకో, ఇంద్రియ ద్వారాలు మూసివేయి. అవునా? అప్పుడు లోపల నీకేం కనిపిస్తుంది? అంతయు తనదై అంతయు తానై అంతయు నిండిన దేవుని పిలుపు. సర్వము నిలిపెడి సర్వము నడిపెడి సర్వము నెరిగిన దేవుని పిలుపు. చాలా సులువైన పదాలు, మీకు అర్థమయ్యే ఉంటాయి. అవునా? తర్వాత ఏం చెప్తున్నారు చూడండి. తలుపే లేదని గడియే లేదని తానే ఒక్కడని తెలిసిన పిలుపు. అసలు తలుపులేవి? అవునా? తలుపులేమున్నాయి? ఉన్నది ఒకటే. అయితే ప్రపంచం ఒకటి, పరమాత్మ ఒకటి. నువ్వు ప్రపంచం నుంచి ఇటువైపు రావయ్యా. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని మనం పలుకుతున్నాం. అసలు మృత్యువేది, అమృతం అనేది ఏంటి? ఉన్నది ఒకటే పరమాత్మ. ఆయనలో బయట లోపల అనేవేమీ లేవు. అందుకని అవధులు లేవని అదుపులు లేవని అంతా బయలని ఎరిగిన పిలుపు. అంతా బయలని ఎరిగిన పిలుపు. అంతా ఉన్నదొకటే పరమాత్మ, లోపల బయట అని లేదు. జీవుడు పరమాత్మ, జీవుడు ఈశ్వరుడు, జీవుడు జగత్ అని ఏమీ లేదయ్యా. జీవుడు బ్రహ్మమే, జగత్తు బ్రహ్మమే, ఈశ్వరుడు కూడా బ్రహ్మమే. ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడున్నాడయ్యా? ఎక్కడున్నాడు? నీ హృదయం లోపలుండి తీయమంటూ పిలుపు. నీ ద్వారం లోపల ఆ హృదయ కవాటాలని తెరుచుకో. ఆ ప్రకాశం నీలో నుంచి బయటికి ప్రసరిస్తుంది. ఆ దర్శనం నీకు ఇస్తుంది. కాబట్టి బయట ఇంద్రియ ద్వారాలు మూసేయటం తేలికే. అర్థమవుతుందా? బయట ఇంద్రియ ద్వారాలు మనం మూయగలం, అదుపు చేసుకోవచ్చు. ఇంద్రియాలను నియంత్రించడం అనేది కష్టమే, కానీ కొంత ప్రయత్నం చేస్తే మనము దాన్ని అదుపు చేయొచ్చు. కానీ లోపల హృదయ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుంది? ఆపరేషన్ చేయించుకొని తెరుచుకోవాలా? అబ్బే, ఆ హృదయం చెప్పడం లేదు, ఆధ్యాత్మిక హృదయం. ఆ హృదయం తెరుచుకుంది అని నీకు తెలిసింది అని అంటే అప్పుడు నీ స్పృహ ఎలా ఉంటుందట? సర్వము నిలిపెడి సర్వము నడిపెడి సర్వము తానే అని తెలిసిన పిలుపు. అది గనక తెలిస్తే సర్వము అంతటా ఉన్నది ఆయనే, అంతటా నడిపేది ఆయనే, అన్నీ ఆయనే, అవధులు లేని స్వరూపం ఆయన. లోపల బయట అనేటువంటి తేడా లేకుండా బహిరంతర ఏంటి తదు సర్వశ్చ సర్వతః సదు అంతరశ్చ సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః ఈశావాస్యం ఇదం సర్వం. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు? లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. లోపల బయట అని ఎప్పుడు అంటున్నావు? నేను అనే ఆలోచన ఉంది కాబట్టి. ఆ నేను తీసేస్తే అంతా బయలని తెలిసిన పిలుపు. ఆ పరమాత్మ స్థితిని, పారమార్థిక తత్వాన్ని మనందరము కూడా ఈ 7 రోజులు మరి శివానంద లహరి అనేటువంటి ఒక గ్రంథం ద్వారా మనం ఆ తత్వాన్ని
కొద్దిగా గ్రహించడానికి కొద్దిపాటి ప్రయత్నం మాత్రమే చేశాం. ఏదో అద్భుతమైన ప్రసంగం జరిగిందని కానీ, మనం ఏదో ఇక్కడ బాగా చెప్పేశామని కానీ, మనం విన్నామని కానీ అనుకుంటే చాలా తప్పే. ఈ మాత్రం ప్రయత్నం మనం చేయగలిగామనంటే అది సద్గురువుల యొక్క ఆశీర్వచనము, అనుగ్రహము, ఇంతమంది మహాత్ములైనటువంటి మీ అందరి యొక్క పార్టిసిపేషన్ లేకపోతే ఇది జరగదు. కాబట్టి వర్షం వచ్చినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చారే, అది నిజభక్తి, అది గురుభక్తి. కాబట్టి మీ అందరికీ కూడా ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం మీ అందరిపైన వర్షించాలి. ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలతో ఈ కార్తీక మాసంలో మిమ్మల్ని ఆయన అనుగ్రహించి మీ ఇంటిల్లిపాది కుటుంబీకులందరూ కూడా మంచి సత్వగుణ ప్రధానులై ఎటువంటి చీకు చింతాలు లేకుండా ఆయురారోగ్యాలతో ఐశ్వర్య సంపదలతో వర్ధిల్లుతూ ఆధ్యాత్మిక మార్గంలో మహోన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ ఈ రామకృష్ణ సేవా సమితిని నిర్వహించేటువంటి జగన్నాథరాజు గారు మరి ఈ అవకాశాన్ని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెట్టాలని ఆయనే సంకల్పించారు. నా దగ్గరికి వచ్చినప్పుడు కార్తీక మాసంలో ఏదన్నా పెడదామనంటే నేనే అన్నా, ఒకరోజు కాదండి 7 రోజులు పెడదామన్నా. అప్పుడు శివానంద లహరి చెప్పుకుందాము, ఎంతవరకు అయితే ఈ లహరి కదా, శివానంద లహరి మొత్తం అవ్వాలని ఏం లేదు. శివానంద లహరి అంటే గంగా గోముక్కు నుంచి మొదలుకొని వెస్ట్ బెంగాల్ వరకు ప్రవహిస్తుంది. ఎక్కడ స్నానం చేయాలి? ఎక్కడ స్నానం చేయాలి? గంగలో. నువ్వు ఎక్కడ చేసినా గంగా స్నానమే. అలాగే శివానంద లహరిలో ఏ కొద్దిగా మనం ఆకరణించినా, విన్నా, శ్రవణం చేసినా ఆ పరమశివుని అనుగ్రహానికి ఏమీ లోటు లేదు. చక్కగా ఆ పరమశివుడు మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రామకృష్ణ సేవా సమితి, ఇక్కడ రామకృష్ణ ధ్యాన మందిరం, ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ చూసుకొని ఒంటి చేత్తో ఇవన్నీ కార్యభారాన్ని మోపుతున్న జగన్నాథరాజు గారికి మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి రావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలామంది సేవకులు కలిస్తేనే ఇవన్నీ ఏర్పాట్లు కూడా జరుగుతాయి. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆ భగవంతుని యొక్క శ్రీరామకృష్ణుల యొక్క గురు పరంపర అనుగ్రహం వాటిపైన వర్షించాలని, స్వామి తపోవన్ మహారాజ్ చిన్మయానందుల వారు, మా గురువు శారదమ్మ గారి యొక్క అనుగ్రహం కూడా అందరిపైన ఉండాలి. ఇలా అన్యోన్యమైనటువంటి అనురాగంతో సంస్థలు మెలగాలి. రామకృష్ణ మిషన్ కానీ, చిన్మయ మిషన్ కానీ మనందరం పాటుపడేది ఏమిటి అని అంటే, సర్వజనులు కూడా ధర్మ మార్గంలో నడుస్తూ పారమార్థిక తత్వాన్ని తెలుసుకునే విధంగా సాధన చెయ్యాలి. ఆ సాధన చెయ్యాలి అంటే ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూ పోతూ ఉంటే కానీ జరగదు. ఇన్ని కోట్ల మంది జనాభాలో ఒక్క మిషన్ ఎప్పుడు చేయలేదు, అవునా కాదా? శంకరాచార్యుల వారు వచ్చారు, దేశాన్ని అంతా కూడా క్షాళన చేశారు. అప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు. ఇప్పుడు ఇంకా ఏ మహాత్ముడు రావాలి? ఒకసారి గురుదేవుని అడిగారట, స్వామి కలియుగం ఇంత ఘోరంగా అయిపోతే ఇంకా భగవంతుడు ఎందుకు అవతరించలేరు అని అడిగారట. అప్పుడు గురుదేవులు చమత్కారంగా అన్నారంట, మై బ్రహ్మచారీస్ అండ్ స్వామీస్ ఆర్ సఫిషియంట్ టు చేంజ్ ద వరల్డ్, గాడ్ నీడ్ నాట్ టు కమ్ అన్నాడంట. ఇంకా ఆ టైం రాలేదు, భగవంతుడు వచ్చే అంత పాపం ఇంకా ఏం జరగలేదు, ఇప్పటికి ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేయడానికి మా బ్రహ్మచారులు స్వాములు సరిపోతారులే అన్నారట ఆయన. అది ఆయన యొక్క చమత్కారపు సమాధానమైన నిజం అని. ఒక స్వాములే, బ్రహ్మచారులు స్వాములు మిషన్కి సంబంధించిన వాళ్ళే లోకాన్ని ఉద్ధరించాలి అని అంటే పరమ ఘోరాతి ఘోరం ఆ మాట. మనందరము ప్రయత్నించాలి. ఒక గృహస్థుగా ఉండి కూడా మీరు మీ ఇంట్లో ఆ ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక భావాలని మీరు పుణిపుచ్చుకుంటే మీ పక్కనున్న వాళ్ళకు కూడా ఆ సుగంధం వెళుతుంది, ఆ సౌరభం వెళుతుంది. మన చుట్టూ దీపం ఎలాగైతే కాంతిని పంచుతుందో, మీరు నేర్చుకున్న సంస్కారపు యొక్క ప్రభావం నీ చుట్టూ ఎంతమంది ఉన్నారో అంతవైపు చూపించకపోతే నీ సాధన జరగనట్టే. నేను సాధకుడిని నాకు నేను చెప్పుకోవచ్చు, కానీ నీతో మాట్లాడితే వాళ్ళు అనుకోవాలి, అబ్బా మీతో మాట్లాడుతుంటే నాకేదో తెలియని లౌకికమైన ఆనందం అండి, 4 మంచి మాటలు మీరు ఏదైనా చెప్పరాదు అని వాడు మన దగ్గరికి వచ్చాడు అని అంటే ఎస్ యు ఆర్ ఏ సీకర్. దానికోసం కాకుండా వేరే వాటి కోసం నీ దగ్గరకు వచ్చి ఉంటే వెళ్తున్నాడంటే నీ సాధన ఇంకా పరిపక్వం కావట్లేదు, ఇంకొంచెం మెరుగు చేసుకోవాలి, తపస్సు చేయాలి. తపోపి క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం. కాబట్టి వీతరాగులు అవ్వాలన్నా, శాంతచిత్తులు అవ్వాలన్నా, పాపము క్షీణం అవ్వాలన్నా దానికి ఏకైక మార్గం ఏమిటంటే తపస్సు. ఆ తపస్సునే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, గురుభక్తి, పరాయణత్వం. ఈ 3 ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది. మనకు కావలసినవన్నీ ఉంటాయి, అన్నీ అనుభవిస్తాం, కానీ నిస్సంగంగా మనం వ్యవహరిస్తూ ఆ సత్సాంగత్యంతో ఆ పరమాత్మని చేరుకుంటాం. అటువంటి స్థితి అందరికీ నేను కలగాలని
కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మీకు విన్నపము, నిన్న మీకు కవర్ తీసి ఇచ్చారు. గురుదక్షిణ మా పేరేం అవసరం లేదండి అని మాత్రం దయచేసి నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ కూడా ఒక నోటీస్ వచ్చింది మాకు సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్కి. ఏమిటంటే మీ డొనేషన్స్కి సంబంధించినటువంటి వివరాలు మాకు తెలియట్లేదని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇప్పుడు నన్ను పంపించమని పొద్దున్న నాకు మెయిల్ వచ్చింది. నేను మళ్ళీ సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్కి బ్యాంక్ స్టేట్మెంట్ పంపిస్తున్నాను. తర్వాత మీకు బుక్స్ యజ్ఞప్రసాదం అందరికీ కూడా యజ్ఞప్రసాదం కూడా ఇవ్వటం జరుగుతుంది. మనం ఈ 7 రోజులు శివానంద లహరి కార్యక్రమం అయింది కాబట్టి ఆ బుక్లెట్స్ రామకృష్ణ సేవా సమితి వాళ్ళు మనకి ప్రదానం చేస్తున్నారు. అది తప్పకుండా అందరూ తీసుకోండి, వెళ్ళండి. హరి ఓం.